మాతాజీస్ ప్రభుజీస్ అందరికి ప్రణామాలు. హరే కృష్ణ. బాల్గోవింద్ ప్రభుజీకి నా పాదాభివందనాలు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రభుజీకి శతకోటి వందనాలు. ఎందుకంటే అసలు నాకు ఏమొచ్చో ఏం చెప్పగలుగుతానో నాకే తెలీదు. భగవంతుడు ఎందుకు అనిపించాడో నాతోటి ఈ మాట గబుక్కున అనేసాను. నేను చెప్పే దాంట్లో ఏమైనా సరే తప్పులు మాట్లాడితే నన్ను క్షమించండి. ఏదైనా మీకు నచ్చినట్లయితే అదంతా భగవంతుడు నాకిచ్చిన కృప. భగవంతుడు అంటే మనకి గురువు భగవంతుడి ప్లేస్‌లో ఇక్కడున్నారు. మనకి జ్ఞానం ఇవ్వడానికి. బాల్గోవింద్ ప్రభుజీకి నేను ఇప్పటికీ కృతజ్ఞురాలిని. హరే కృష్ణ. నేను ప్రభుజీకి కృతజ్ఞతలతోటి నేను ప్రేయర్ స్టార్ట్ చేస్తున్నాను. యం ప్రౌరజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతరాజు ఆవా పుత్రేతి తన్మయతయా తరవోభినేదు తం సర్వభూతహృదయం మునిమానతోస్మి యస్మానుభావమఖిల శృతిసారమేకం ఆధ్యాత్మదీపమతితితీర్షతాం తమోంధం సంసారిణాం కరుణయాః పురాణగుహ్యం తం వ్యాససూనుముపయామి గురూం మునీనాం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నమ పంకజనాభాయ నమ పంకజమాలినే నమ పంకజనేత్రాయ నమస్తే పంకజాంగ్రయే. నమో కించన విత్తాయ నివృత్త గుణవృత్తయే ఆత్మారామాయ శాంతాయ కైవల్యపతయే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామిని. నమస్తే సరస్వతే దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విషే నమః. నమో బ్రాహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయ చ జగద్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః.
మూకం కరోతు వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీచైతన్యమీశ్వరం ఆరాధ్య భగవాన్ వ్రజేశ తనయ తద్ధామ బృందావనం రమ్యా కాచిదుపాసనా వ్రజవధూ వర్గేణ వా కల్పితాం శ్రీమద్భాగవతం ప్రమాణమమలం ప్రేమా పుమార్థో మహాన్ శ్రీ చైతన్య మహాప్రభో మతమిదం తత్రాదరాన పరా. జగద్గురు శ్రీల ప్రభుపాదుల వారికి జై. నంతకోటి భక్త వైష్ణవ భక్త బృందకి జై. బాల్ గోవింద్ ప్రభుజీకి జై. హరే కృష్ణ ప్రభుజీ మాతాజీ. ఇవాళ నన్ను ప్రభుజీ చెప్పమన్నది 4వ స్కందం 21వ అధ్యాయం. మొత్తం అధ్యాయంలో 52 శ్లోకాలు ఉన్నాయి. అయితే ఇది పృథు మహారాజు ఉపదేశములు ఈ అధ్యాయం యొక్క అదే హెడ్డింగ్. అయితే దీనికి ముందు మనం చిన్న ఇంట్రొడక్షన్ చెప్తాను. తర్వాత ఈ శ్లోకం యొక్క ప్రతి శ్లోకంది జిస్ట్ చెప్పమన్నారు. పాయింట్ మనం అందులో అర్థం చేసుకోవాల్సింది ఏంటి అనేది చాలా ముఖ్యమైన అధ్యాయం కాబట్టి మొదటిసారి ఇలా అధ్యాయం చెప్పమని ప్రభుజీ చెప్పారు. దానిలో మనకి ఎంత సారాంశం ఉంది, కృష్ణ చైతన్యోద్యమం, కృష్ణ భక్తి భావన మనం పెంపొందించుకోవాలంటే అనేది నాకు ఈ చాప్టర్ విన్న తర్వాత ప్రభుజీ చెప్పింది అర్థమైంది. మళ్ళీ ఇది చదివిన తర్వాత ఇంకా మనకి ఎవరికి వాళ్ళం మళ్ళీ తప్పకుండా చదవాలి అనేది అర్థమైంది. అదే నేను చిన్న ప్రయత్నం చేస్తున్నాను. హరే కృష్ణ. దీనికి ఇంట్రొడక్షన్ ఏంటంటే, ముందు మైత్రేయి ముని విదురునికి అంటే పృథు మహారాజు ఎలాగా రాజధానికి తిరిగి వచ్చారు, ఏం చేశారు అంత ముందు అనేది అనమాట. అంటే యజ్ఞం చేశారు ఆయన. ఇంద్రుడు ఒక అశ్వం తీసుకెళ్లిపోవడం, ఆయన తర్వాత మళ్ళీ ఇవ్వడం, తర్వాత అది యజ్ఞం పూర్తి చేయటం, భగవంతుడు విష్ణువు రూపంలో ఆయనకి దర్శనం ఇవ్వడం. మామూలుగా అయితే మనం మన చర్మచక్షువులతోటి చూడలేమంటారు, కళ్ళతోటి. అలాంటిది భగవంతుడు ఆయనకు ప్రత్యక్షంగా అక్కడ కనపడి ఆయనకి శక్తిని ప్రసాదిస్తారు. ఆయన ఆల్రెడీ శక్తి ఆవేశ అవతారం అని మనం విన్నాము. అంటే వేణు మహారాజుని మదించినప్పుడు ఈయన వచ్చి ఇంకా పృథు మహారాజు అక్కడ యజ్ఞంలో వస్తారు కదా. అయితే ఈయనకి అన్ని శక్తులు ఆల్రెడీ ఉన్నాయి, అంతా మంచి గుణాలే ఉన్నాయి, చాలా మంచి రాజు ఆయన. అయితే ఈ యజ్ఞం నిరాటంకంగా జరగకుండా చిన్న ఇది వచ్చింది, అవాంతరం. అది తప్పించుకుని మళ్ళీ అది అయిపోయిన తర్వాత యజ్ఞం ఆయన వెనక్కి రావడం గురించి మైత్రేయి ముని చెప్తున్నారు విదురునికి. అతను ఏం చెప్పారంటే, మైత్రేయి ముని చాలా ఆయన భగవంతుణ్ణి ఎంతో ఇదిగా అంటే ఏమంటారు స్తుతించారు. స్తుతించి ఆయన భగవంతుడికి అయిపోయిన తర్వాత భగవంతుడు ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి, అంటే స్తుతించడం అంటే ఆయన చాలా సంతోషపడి ఆయన ప్రే చేశారు. చేసిన తర్వాత ఆయన వెళ్ళిపోయారు భగవంతుడు అక్కడి నుంచి. వెళ్ళిపోయిన తర్వాత ఆయన రాజధానికి రావటానికి ఆయన బయలుదేరి ఇంకా వస్తున్నారనమాట. అయితే ఇక్కడ మనకి రాజధానికి వచ్చేటప్పుడు మామూలుగా తిరిగి వచ్చిన వాళ్ళని మనం ఇదివరకు విన్నాం. రాముల వారు సీతాదేవిని తీసుకుని రావణ సంహారం తర్వాత వచ్చినప్పుడు అయోధ్య మొత్తం ఎలా అలంకరింపబడింది, వీధులన్నీ, అలాగా రహదారులన్నీ కూడా ఇక్కడ పృథు మహారాజు వస్తుంటే కూడా అలాగే ద్వారకా వెళ్తున్నప్పుడు శ్రీకృష్ణ భగవానుడు హస్తినాపురం నుంచి కూడా కురుక్షేత్ర యుద్ధం తర్వాత కూడా మనం చదివాం. అలాగే ప్రజలందరూ వచ్చేస్తారు వీధుల్లోకి వచ్చి, వాళ్ళ ఇళ్ళన్నీ వాళ్ళ మన ఇంటి పండగ, మన ఇంటికి ఎవరు వస్తున్నారు అన్నట్లుగా అలంకరించేసి వీధులన్నీ తోరణాలతోటి అలాగా ఎట్లాగా ఆహ్వానిస్తారో అన్ని సుగంధ ద్రవ్యాలన్నీ చల్లుతూ అన్ని రంగవల్లులేసి అట్లాగా ఇక్కడ కూడా పృథు మహారాజుని అలాగే ఆహ్వానించారనమాట. అయితే ఎట్లా ఆహ్వానించారు అనేది ఒక 7 శ్లోకాల్లో చెప్పారు. అవి మనం సింపుల్ గా చెప్తాను. అంటే చాలా మంచి పూలతోటి, ముత్యాలతోటి, తర్వాత కొత్త పట్టు వస్త్రాలు లాంటి అందమైన వస్త్రాలతోటి, తోరణాలతోటి, అది కూడా బంగారు తోరణాలతోటంట. అంత సుందరంగా అలంకరించారంట.
తర్వాత ధూపాలు అన్నీ మంచి వాసనొచ్చేటట్లుగా అగరు అన్నీ ఇంకా అంటే వేసి ఇలా సాంబ్రాణి అలా ఉంటాయి గదా! మంచి వాసనొచ్చేవి. గంధం అలాంటివన్నీ వాళ్ళు చల్లుతూ అందరూ కూడా కొత్తగా బట్టలన్నీ వేసుకొని ప్ర ప్రభు వస్తున్నారు, పృథు మహారాజు మళ్ళీ వెనక్కొస్తున్నారు అని చెప్పి, ఆ వాతావరణంనంతా కూడా ఒక పండగ వాతావరణం. అంటే ఆధ్యాత్మిక మనకు అలాగా చెయ్యగానే ఏమనిపిస్తుంది మన ఇంట్లో పండగ అంటే, మనం ఇంటి గుమ్మానికి పూలు తోరణం కట్టగానే దేవుడి రూమ్‌కి అన్నీ మనం అట్లా మందిరానికి చెయ్యగానే అలంకరణ అంతా ఆ వాతావరణమే ఆ రోజు ఇంట్లో మారిపోతుంది. రోజు మనం దేవుడి వరకు చేసి ఊరుకుంటాం గానీ, పండగప్పుడు ఎలాగ చేస్తాం? ఇల్లంతా శుభ్రం జేసి, ఇంకా శుభ్రం జేసి, అలాగా దేవుడిని ఇవాళ మనం అంతా పూజ చేయబోతున్నాం అన్నట్లు, వీళ్ళు కూడా అలాగా మంగళమయంగా అన్ని సామాన్లు గూడా తీసుకొచ్చి పెడతారంట. సామగ్రి ఎలాంటివంటే ఖనిజాలంట. అంటే మనం రాయలవారప్పుడు కూడా విన్నాం. రాసులు పోసి ఉంటాయి ఈ వీధుల్లో అని చెప్పి. అలాగా వాళ్ళు అన్ని భగవంతుడికి ఫలాలు అన్నీ పెట్టారంట అక్కడ. అదే సారీ పృథు మహారాజు కోసం. దీపాలు అన్నీ వెలిగించి అలా పెట్టారనమాట. పెట్టి పూల గుత్తులు, తర్వాత అరటి పళ్ళతోటి ఉన్న ఈ గెలలతోటున్న అరటి చెట్లుని, తర్వాత పోక మట్టలంట అట్లాగంతా శోభాయమానంగా అలంకరించారు అని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ అది ఆయనని ఆహ్వానించటం కోసం. తర్వాత ఈ వాయిద్యాలన్నీ ఉంటాయి గదా! శంఖాలు అన్నీ వాయిస్తూ, దుందుబులు మోగిస్తూ ఆయనని వంది మగతులందరూ మంత్రాలు ఆయన్ని పొగుడుతా ఇలా చదువుతా ఉంటారు కదా! అలాంటివన్నీ చేస్తూ ఆయన కోసం ఏర్పాట్లు చేశారు. చేసినా గూడా ఆయనంట వీటిలన్నిటికి ఏదో నేను గొప్ప పని జేసి వచ్చేసాను అన్నట్లుగా ఆయన ఇదవ్వలేదనమాట. అంటే మనం చూస్తుంటాం చిన్నదేదన్నా చేస్తేనే ఎవరన్నా పొగడగానే మనం మనం పొంగిపోతాం. అలా కాకుండా ఆయన ప్రభావితుడవ్వలేదు అని చెప్తున్నారు. అంటే మనం ఇక్కడ తెలుసుకోవాలనమాట. ఎలాగా అణకువతోటుండాలి మనం, ఎంత అణకువ అవసరం మనకి అనేది మనం తెలుసుకోవాలి. అంటే ఒక చెట్టు నిండా పళ్ళుంటే గనక ఎలా వంగిపోయి ఉంటుందో, అలాగ మనం కూడానంట వంగి ఉండాలి. అంటే నమ్రతతోటి ఎప్పుడు గూడా వినమ్రంగా ఉండాలి అని చెప్తున్నారు మనకి. వాళ్ళు హృదయపూర్వకంగా ఆయన్ని ఆహ్వానించిన తర్వాత, వాళ్ళు ఎప్పుడూ అదే సామాన్యులు అలాంటి వాళ్ళైనా కూడా ఇంకా ఆయన రాజు మనకి ఎప్పుడు గూడా సామాన్యులకు అందుబాటులో ఉండరు. అంటే మనం ఎళ్లి కలవాలంటే ఎప్పుడు ప్రభుజీ చెప్తారు ప్రైమ్ మినిస్టర్‌ని మనం కలవగలుగుతామా అని. కానీ ఒక రకంగా చెప్పాలంటే ఆ రోజుల్లో రాజు ప్రజలకి కొంతవరకు అందుబాటులో ఉండేవారు. ఎలా అంటే వాళ్ళకేదన్నా సమస్యొస్తే బయట గంట పెట్టి, వచ్చి గంట మ్రోగిస్తే ఏంటో కనుక్కోండి వాళ్ళు ఎవరో వచ్చి మోగిస్తున్నారని ఎలాంటి పరిస్థితి, ఏ టైమని లేదు దానికి అభ్యంతరం. ఆ టైంలో వచ్చి ఏదో ఇబ్బందొచ్చింది, వాళ్ళు గంట మ్రోగించారు. ఏంటి అని చెప్పి వెళ్లి చూడాలి. అలాగే ఇక్కడ గూడా సామాన్యులకి ఆయన అందుబాటులో ఉండేలాగా ఉన్నారంట పృథు మహారాజు. అంటే మనకి చెప్తున్నారు రాజరికమే ఒక రకంగా మంచిది. ఈ రోజుల్లో ఉన్న ఈ ప్రజాస్వామ్యం కంటే అని ప్రభుపాదుల వారు చెప్తున్నారనమాట. అయితే అక్కడ అందరూ పరిష్కారానికి ఏదన్నా అవసరమైతే రాజుని నేరుగా వెళ్లి కలుసుకొని రావచ్చు అని చెప్పి. అలాగే ఇక్కడ హ్మ్, త తర్వాత ఏం చెప్తున్నారంటే ఆయన చాలా గొప్ప మహిమాన్వితులు గదా! అందుకని అందరూ కూడా ఆయనని ఆహ్, ఆహ్వానించటం కూడా మనస్ఫూర్తిగా చాలా సంతోషంగా ఆయన్ని రమ్మని చెప్పి అదే రమ్మని కాదు ఆహ్వానించారు. అంటే చివరికి దేవుడిలాగా ఎలాగైతే దేవుడికి మనం పాదపద్మాలకి మనం అన్నీ చేస్తాము, సేవ చేద్దామని చూస్తాం. అలాగా ఆయనకు కూడా చేద్దాం అనే ఇదిలో ఉన్నారంట ప్రజలందరూ. అంటే వాళ్ళకందరికీ ఆయన భగవంతుడితోటి సమానంలాగా ఉన్నారు. ఆయన అంత చూసుకుంటున్నారనమాట. వాళ్ళు ప్రపంచానికి మొత్తం లోకానికి ఆయన రాజు. అయినా అంత ప్రజల్ని ఆయన ఆకట్టుకున్నారు. దేనితోటంటే ఆయన నమ్రతతోటి, ఆయన అందరికీ వాళ్ళకి చేసే మంచితోటి, ఆయన ఏవైతే వాళ్ళకి అవసరమో అలాంటివి చెప్తూ వాళ్ళల్లో మార్పు తీసుకొస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు ఎలాగా
వాళ్ళ పనులు చెయ్యాలి. వాళ్ళ వర్ణాశ్రమ పద్ధతులతో కర్మల ప్రకారం వాళ్ళు విద్యుక్త ధర్మాలు ఎలా చెయ్యాలి అనేవి ఆయన వాళ్ళకి చెప్తున్నారు. అట్లాగా చేస్తూ ఉంటే రాజు ఎప్పుడు కూడా స్వార్థం లేకుండా ఆ రాజు పరిపాలించే రాజ్యం ఎంతో అంటే ధాన్యం గాని అన్నీ అలాగా పండుతాయి వాళ్ళకి. వాళ్ళకి అంటే వాళ్ళు తృప్తిగా, సంతోషంగా ఉండడం వలన ప్రజలేం చేస్తారు, వాళ్ళు గూడా ఈ రోజుల్లో లాగా అన్నీ ఇచ్చేసి గవర్నమెంట్ ఫ్రీగా లాగా కాకుండా వాళ్ళు కష్టపడి పనిజేసి, పుష్కలంగా ధాన్యం వచ్చేటట్లుగా అట్లాగా అందరూ శ్రమించి వాళ్ళు చేస్తూ సంతోషంగా ఉండేవారనమాట. భగవంతుడు అది రాజుకి సంతోషం కల్పిస్తూ. అట్లాగే ఇక్కడ మనకి ఏడో శ్లోకంలో చెప్తున్నారు. ఆయన మహాపురుషుల్లో కొంతమంది కొన్ని రకాలుంటారు. వాళ్ళలో మహాపురుషులు, శ్రేష్ఠతర మహాపురుషులు, శ్రేష్ఠతమ మహాపురుషులు అని ఉంటారంట. అయితే ఇది ఈ పృథువు మహారాజులు వీటిలన్నిటిని గూడా ఈ 3 కేటగరీస్‌ని కూడా ఆయన అధిగమించేశారు. అంటే ఎలాగంటే ఆయన మహత్తమ. అంటే ఆయన మహిమాన్వితుడు, మహామహిమాన్వితుడనమాట. అంటే అంత మంచి పనులు చేశారాయన. క్షత్రియ ధర్మాలయన చక్కగా నిర్వహించారు. ఆయన క్షత్రియుడు. రాజు చేయవలసింది రక్షణ భారం బాధ్యత ఆయనది. ఆ బాధ్యత కాకుండా ఆయన ఏం చేశారంటే మిగతా బ్రాహ్మ్ మన ఇంకా ఉన్నాయి కదా! 4 వర్ణాశ్రమాల్లో మనకి ఫస్ట్ బ్రాహ్మణులు, తర్వాత క్షత్రియులు, తర్వాత వైశ్యులు, శూద్రులు. అయితే వాళ్ళందరూ ఏం చెయ్యాలి? వాళ్ళందరూ చేయవలసినయన్నిటిని వాళ్ళ పనులు వాళ్ళు చేస్తూ, వాళ్ళు సైమల్టేనియస్‌గా వాళ్ళు పరంధామం దగ్గరికి, పరతత్వం దగ్గరికి వెళ్ళాలి అనంటే ఏం చెయ్యాలి అనేది వాళ్ళకి ఆయన చెప్పడానికి హ్మ్. ప్ర భక్తి అనేది తెలపాలి అనే ఇది గూడా ఉంటుంది. అంటే అందుకని ఆయన్ని ఆ మాట అంటున్నారంట. అంటే ఊరికే వాళ్ళకేదో నేను వసూలు చేస్తున్నాను వాళ్ళ దగ్గర సుంకం అంటే టాక్స్. తర్వాత వాళ్ళకి గావాల్సినయి రోడ్లు అవి ఇవి నేనేస్తున్నాను అన్నట్టు ఇప్పుడు గవర్నమెంట్ లాగా కాకుండా, ఇప్పుడు గవర్నమెంట్ ఏమవుతుందంటే మనకంతే గదా! వాళ్ళు మేమేం జేయాలో ఆహ్, రోడ్సో, అవో వాటరో ఇట్లాంటి ఫెసిలిటీస్ అంతవరకే ఆలోచిస్తున్నారు గానీ, మనలో భక్తి పెంపొందించాలి అనే పాయింట్ అసలిప్పుడెక్కడా లేదు. అది ఆ సనాతన ధర్మం కాపాడాలనేది మనం ఈ మధ్యే కొద్ది కొద్ది చూస్తున్నాం. మనకి ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత. ఆ రకంగా అందరూ రాజులు ఈ రాజులాగా అంటే కొంతమంది రాజులు ఇలా కూడా ఉంటారు. అందులో పృథు మహారాజు కార్తీక్ శ్రేష్ఠుడు. గారు ఒకటి అల్లరి అయితే కృష్ణ గారు ఆ? కార్తీక్ గారు హరే ఒకటే కృష్ణ. అల్లరి ఉంటున్నారు. హరే కృష్ణ. అయితే కేవలం అదే కాకుండా ఆయన ఏం చెప్తున్నారంటే, మనం వెళ్ళవలసింది ఒకటుంది. చివరికి చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి అనేది మనం ముందే ఆ పరంపదానికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాలంటే మనం ఏం చెయ్యాలి? ఈ లేకపోతే ఇక్కడే మనం ఎలా పతనం అయిపోతాము అనేది ఆయన చెప్తున్నారు. అంటే సంబంధం అనేది పెట్టుకోండి భగవంతుడితోటి. అది గనక పెట్టుకోబోతే దురదృష్టవంతులైపోతారు మీరు. ఇక్కడే పతనమైపోయి ఈ భౌతిక జగంలోనే మళ్ళీ మళ్ళీ మనం వస్తుంటాం, పోతుంటాం. అట్లా కాదు. పైన ఇంకా వెళ్ళవలసింది మనం ధామానికి అనేది ఆ నాలెడ్జ్ అనేది ఇవ్వడానికి ఆయన చూస్తున్నారనమాట. అది ఆయనలో ఉన్న గొప్పతనం. అయితే ఇక్కడ ఇవి మనం బ్ర అనుకుంటారు కొంతమంది మనం మన సు బ్రహ్మలోకానికెళ్ళిపోతాం మనం అని చెప్పేసి. కానీ అది బ్రహ్మలోకం అంటే గూడా అది సత్యలోకం. అది గూడా ఒక భౌతిక లోకమే అనేది తెలుసుకోండి అని చెప్పేసి చెప్తున్నారు. అంటే అది నిరాకారుల కోసం అన్నమాట. నిరాకారులు వ సారీ నిరాకార అంటే తత్వం అని నమ్మేవాళ్ళు మాయావాదులు. వాళ్ళు దేవుడికి రూపం లేదు అనుకుంటారు. ఆ వెలుగు అక్కడికి వెళ్ళిపోయామంటే మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయాం అనుకుంటారు వాళ్ళు. కాదు అలాగ కాదు. పరంపదానికి వెళ్ళడం అంటే ఆ నిరాకార బ్రహ్మజ్యోతిని దగ్గరికి వెళ్ళడం కాదు. అని చెప్పి ఇంకోటి భౌతిక జగత్తులోనే మీరు పడుంటారు. మళ్ళీ వెనక్కొచ్చేస్తారు. అది గనక మీరలా అనుకున్నట్లయితే భగవంతుడి గురించి తెలుసుకోండి అని చెప్పి చెప్తున్నారు. అయితే ఇక్కడ మనకి సూత గోస్వామి ఏం చెప్తున్నారంటే సౌనకుడితోటి చెప్తున్నారు. అందరిలోకి శ్రేష్ఠుడు ఈ మునుల్లో సౌనకుడు అని చెప్పంటారు. అయితే ఆయనకి చెప్తున్నారనమాట.
ఎవరు? సూత గోస్వామి. ఏమని జెప్తున్నారంటే, అంతా కీర్తిస్తానే ఉన్నారు ప్రపంచమంతా గూడా మన పృథు మహారాజుని. అయితే ఆయన ఎన్నో మంచి పనులు చేస్తున్నారని మనకి మైత్రేయుడు చెప్తున్నారు. మైత్రేయి ముని చెప్తున్నారు. అయితే ఆయన విదురునికి చెప్తున్నారనమాట. ఎవరు? మైత్రేయి ముని. అయితే ఏమని చెప్తున్నారు అనేది మనకిక్కడ ఇక ముందు చెప్తున్నారనమాట. అంటే మైత్రేయి ముని విదురుడి ద్వారా విన్నవి మనకి కొంత చెప్తారు. ఏమనంటే ఋషులు, బ్రాహ్మణులు ఇట్లాగా వీళ్ళందరూ రా వాళ్ళందరితోటి ఆయన రాజధానికొచ్చారు. వచ్చి ఆయన రాజ్యాభిషిక్తుడయ్యి ఎంతో ఆయన మంచివి అన్నీ చెప్తున్నారు. అయితే వాళ్ళందరూ అలాగ చెప్తున్నందుకు దేవతలు అందరూ కూడా చాలా మంది వాళ్ళ ఆయన చెప్తున్నవన్నీ విని చాలా సంతోషపడతారు. వాళ్ళందరికీ కూడా భగవంతుడికి ఇచ్చినట్టే ఆయన కానుకలన్నీ ఇచ్చారంట. అయితే ఈయన భగవంతుడి దగ్గర నుంచి శక్తి వచ్చింది గదా ఆయనకి. ఆ శక్తి ఆవేశ అవతారం గదా! దాని ప్రభావం ఆయనలో ఉంది కాబట్టి ఆయన వీళ్ళకి అందరికీ కూడా ఈ ధరిత్రి మీద ఉన్నోళ్ళందరికీ అది కొద్దిగా నాలెడ్జ్ ఇవ్వాలి అనేది ఆయనకి అనిపించిందనమాట. అంటే ఈ అవతారం అనేది మనం శక్తి ఆవేశ అవతారం అంటే ఆయన భక్తుడు చాలా గొప్ప భక్తుడు అయినందుకు ఆయన దేవతలందరూ చాలా సంతోషపడతారు. వాళ్ళందరూ ఆయనకు వాళ్ళందరికీ ఇచ్చినాట్లికన్నిటికి ప్రసన్నులవుతారు. అయితే ఇంకా ఋషులు ఇంకా అట్లా చాలా మందుంటారు గదా! సాధు పురుషులు అందరూ. వాళ్ళందరూ గూడా అక్కడ పాల్గొన్నారు ఈ రాజ్యాభిషేకంలో. అప్పుడు వాళ్ళందరూ సంతృష్టి చెంది వాళ్ళందరూ ఆహ్, భూమిని పితికారంటారు. అంటే ఏంటంటే ఎవరైనా గూడా ఇందాక చెప్పినట్లు సంతోషంగా ఉన్నారు అనంటే భూమి మనకి సమస్తం ఇస్తుంది భూమే. మనకి ప్రతిదీ భూమి నుంచే వస్తుంది అని మనకు తెలుసు. అయితే వాటినన్నిటిని తీసుకోవాలంటే గోవుల్ని సంరక్షించటం, అట్లాగా వ్యవసాయం చేయటం, తర్వాత మనకి గనులు గాని, భూమి నుంచి జలం గాని ప్రతిదీ రానిది లేదు భూమి నుంచి. సో, అవన్నీ కూడా వాళ్ళు చేస్తున్నారు. అందరూ ఆయన రాజ్యపాలనలో అంతా అనుసరిస్తూ ఏవేవి చేయాలో చేయవలసిన పనులు అని చెప్పి చెప్తున్నారు. ఇదే మనకి ప్రతి ఒక్క రాజు చేయవలసిన పని. అది ఎవరైనా కానీ, ఇవాళున్న రాష్ట్రపతి వీళ్ళైనా గానీ, ఎవరన్నా కానీ అని చెప్తున్నారు. తర్వాత 10వ శ్లోకంలో రాజులు, దేవతలు ఇంకా వీళ్ళందరూను ఈ వివిధ లోకాల్లో ఉన్న వాళ్ళందరూ పృథు మహారాజుని చాలా అనుసరిస్తున్నారంట. అయితే అటువంటి ఈ కీర్తిని ఎవ్వరూ అసలు వినడానికి ఆహ్, అంటే మాకేముంది ఇంట్రెస్ట్ అన్నట్టు ఎవరు ఉండరు. అందరూ కూడా ఆయన చాలా పవిత్రమైన పనులు చేస్తున్నారు, మంగళమైన పనులు చేస్తున్నారని విదురుడు ఇక్కడ మనకి చెప్తున్నారు. అంటే ఇంకా నేను వినదలుచుకున్నాను ఆయన గురించి. మీరు చెప్పింది కాకుండా ఇంకా నాకు వివరంగా చెప్పండి అని మైత్రేయి ముని విదురుడు అడుగుతూనే ఉంటారనమాట. అయితే ఆయన ఏం చెప్తున్నారిక్కడ, రాజులు, పరిపాలనాధికారులు అంటే ఇక్కడ ఉపమానం అనేది మనకు ఊరికే చెప్పడానికే. అంటే మా మళ్ళీ మళ్ళీ వినడం అనేది దానికోసం అని చెప్పేసి మనకి ఈ అధికారుల గురించి, రాజుల గురించి చెప్పడం ఊరికే ఇదే. కానీ అసలు ఆయన చేస్తున్నవి ఎలాంటి పనులు అనంటే, శ్రద్ధగా పాలించటం కోసం పృథు మహారాజు చేసే కర్మలు ఎలాంటివి అనేవి మనం తెలుసుకోవాలి. అవి విన్నవాళ్ళు ఎవరమైనా సరే అనుసరించినట్లయితే మనకి అవన్నీ ఆధ్యాత్మిక అవగాహన ఎంతో ఇస్తుంది అని చెప్పి చెప్తున్నారు. అంటే ఇవన్నీ ఆయన చెప్పినయి విని ఊరికే సంతోషపడటం కాదు. మనలో ఆధ్యాత్మిక భావన అంటే దేహాత్మ భావన నుంచి మనం బయటపడి ఆధ్యాత్మిక భావనలోకి మనం మా వెళ్తాము. అది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అక్కడ అని చెప్పి చెప్తున్నారు. అంటే అందుకని అది ఇంపార్టెంట్. అందుకని సంతోషపడుతున్నారు దేవతలు గాని, వేరే ఋషులు, మునులు అందరూ కూడా ఎవ్వరు ఈ పాయింట్ చెప్పరు, పట్టించుకోరు. వాళ్ళు ఆధ్యాత్మికంగా ఎదగాలి, భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి నా ప్రజలు అనేది ఎక్కువ ఎవరికీ ఉండదనమాట. అది మనకిక్కడ ముఖ్యం. అందుకని ఆయన అంటే అందరికి నచ్చిందని చెప్తున్నారు. అయితే మైత్రేయుడు ఇంకా విదురుడితోటి ఏం చెప్తున్నారంటే, గంగా యమునల దగ్గర ఆయన మధ్యలో ఆ ప్రాంతాల్లో ఉండేవారంట పృథు మహారాజు. అయితే ఆయనకి చాలా ఐశ్వర్యం అన్నీ ఉన్నాయి. మరి లోకానికే ఆయన రాజంటే ఆయనకింక లోటు లేదు ఏది.
ఆయన ఇంక పైగా ఆయనకి శక్త్యావేశం అవతారం అయ్యేసరికి ఆయనకి పాపాలు, పుణ్యాలు అనేవి ఏవి గూడా ఆయనకు అంటవనమాట. ఇంకా ఆయన ఆ స్టేజ్ దాటిపోయారు. భగవంతుడే ఒక రకంగా చెప్పాలంటే ఆయన భగవంతుడే. భగవంతుడే ఇక్కడ ఈ లోకంలోకి వచ్చి ఇలా బ్రతకాలి ఒక రాజు అని మనకు చెప్తున్నారు. రాజుది బాధ్యత ఏంటి అనేది తెలుపుతున్నారు. అయితే ఆయన ఏంటి ఆ ప్రత్యేక ప్రయోజనము ఆయన వచ్చినందుకు ఇక్కడికి ఆయనకెందుకిచ్చాడు భగవంతుడు ఈ శక్తి, ఈ ప్రదానం ఎందుకు చేశారు అనేది ఇక్కడ చెప్తున్నారు. ఎందుకంటే ఆయన భక్తుడు కూడా ఒక భక్తుడు ఎలాగ కర్మఫలాలు చేయాలి, అంటే ఆహ్, చేయకూడని పనులేంటి అని చెప్పి కూడా చెప్తున్నారు. అంటే మనకి బ్రహ్మ సంహితలో చెప్పారు. ఎలా చెప్పారంటే కర్మాణి నిర్దహతి కింతు చ భక్తి భాజాం అని చెప్పారు. అంటే భక్తులు పాపపుణ్యాలు భగవంతుని చేతనే నశింపజేయబడుతున్నవి అని చెప్తున్నారు ఇక్కడ. అంటే మనం భక్తి గనక చేసినట్లయితే మనం ఇంకా పాపం వచ్చిందా, పుణ్యం వచ్చిందా దీనికి అని అసల పుణ్యం కోసం చేసేవాళ్ళు కొన్ని పనులు మనకి ఇవన్నీ తెలవక ముందు ఈ పని చేస్తే పుణ్యం అంట అని చెప్పి దానం ఇవ్వడం, ఈ పని చేస్తే మంచిదంట అని ఉపవాసం ఉండటం, ఇలాంటి పనులన్నీ ఇంక మానేస్తాం. ఎందుకు చేస్తామంటే భగవంతుడిని తృప్తిపరచటానికి. అది మనం సేవ అని చెప్పి చేస్తాం. ఎవరికన్నా ఏమన్నా చెప్తే వాళ్ళు కూడా భక్తిలో పురోగమించాలి అనేది ప్రచారం చేయాలి మనం అనే దాని కోసం చెయ్యాలి అనేది మనం తెలుసుకుంటున్నాం. ఈ కృష్ణ కాన్షియస్ స్థితిలోకొచ్చినాక మనకి తెలిసింది ప్రధానంగా ఏంటంటే, పుస్తకాలు ఎందుకు పంచాలి? ఎందుకు మనం ఇవన్నీ చేయాలి అంటే, నేను తెలుసుకున్నాను కొంచెం. కొద్దిలో గొప్పన్నా సరే ఇంకొకళ్ళకి కూడా ఈ విషయం చెప్పాలి. అది పృథు మహారాజు ఇక్కడ ఏం చేశారు, ఆ పని ప్రజలు మొత్తానికి చేశారనమాట. అంటే మనం పూర్వకర్మలన్నిటి వలన సాధించాం. ఏదో దాని వల్లనే మనకిప్పుడు ఇయి వచ్చేసినియి అని చెప్పి మనం ఇప్పుడు మనం దాన్ని అనుభవిస్తున్నాం అని నిజమే అలాగే ఉంటాయంట. మనకి పాత కర్మలన్నిటిని బట్టి మనకి ఆకారం గాని, ఐశ్వర్యం గాని, జ్ఞానం గాని అన్నీ మనకిచ్చి భగవంతుడు ఆ రకంగా మనకి జన్మనిస్తాడు అని చెప్పి అంటున్నారు. పతనం అయిపోతే మనం ప్రభుజీ అన్నట్టు ఒకటా, రెండా, 4 కాళ్ళా, లేకపోతే 100 కాళ్ళా అని ఏ జంతుజాలంలోకెళ్ళి మళ్ళీ తీసుకుంటామో జన్మ, ఏ గర్భంలో అయినా పుడతాము అని కూడా చెప్తారు ప్రభుజీ. అంతగా హీనం గూడా అయిపోయే ఛాన్స్ ఉంది. అంటే మనం ఎప్పుడు గూడా ఎంత అలర్ట్‌గా ఉండాలి. ఏమి చేస్తున్నాం మనం అనేది ప్రతి పని పొరపాటు పడకుండా చెయ్యాలనమాట. అంటే సామాన్య మానవుల్లాగా మూఢుల్లాగా ఉండకూడదు. అందుకని భగవద్గీతలో ఏం చెప్తున్నారు భగవంతుడు? అవజానంతి మాం మూఢా అని అన్నారు. అంటే భగవదవతారం ఆయన భగవంతుడు మామూలుగా కనపడతారు మనకి. ఇప్పుడు పృథు మహారాజుని తెలవని వాళ్ళు ఆయన ఓ రాజని కూడా అనుకోవచ్చు. ఇప్పుడు మనం కొంతమంది ఇప్పుడు నరేంద్ర మోడీ గారిని ఏదన్నా ఆయన ఏదో అవతారం అని అనేసరికి విమర్శ వచ్చేస్తుంది. ఏంటి ఆయన అని అట్లాగా అని. ఏదన్నా కొద్దిగా వాళ్ళు చేస్తే కొద్దిగా పాజిటివ్‌గా తీసుకునే వాళ్ళుంటారు. కొంతమంది నెగెటివ్‌గా తీసుకునే వాళ్ళుంటారు. అంటే ఇప్పుడిక్కడ మనం అందులో నెగెటివ్‌ది వదిలేసి వాళ్ళు చెప్పిన దాంట్లో మంచిది తీసుకుంటే భగవంతుడు ఇక్కడ చెప్పినట్టు మూఢుల్లాగా ఆలోచించబాకండి. ఎందులో అయినా కూడా భగవత్ తత్వం ఏముంది అనేది తెలుసుకోండి అని చెప్పి మనకు చెప్తున్నారు. అంటే ప్రత్యక్షంగా ఆయన భగవంతుడిలాగా కనపడాలి అంటే కృష్ణుడిలాగా అనేది కాదు కదా! ఇక్కడ మనకి చైతన్య మహాప్రభు ఏం చెప్తున్నారు? ప్రత్యక్షంగా మనం గుర్తించటం ఆయన చైతన్య మహాప్రభువు అయితే ఆయనను గుర్తించారు. ఎవరు? సనాతన గోస్వామి. ఎలా గుర్తించారాయన? నేను భగవంతుడి అవతారమని ఆయన చెప్పలా. చైతన్య మహాప్రభు. అయినా గూడా ఆయనని ఎలా గుర్తించారు? ఆయన చేసే పనులు, ఆయన మాట్లాడేవి, ఆయన చెప్తున్నవి విని ఈయన ఖచ్చితంగా భగవంతుడే, శ్రీకృష్ణుడు అవతారమే అని చెప్పి ఆయన తెలుసుకున్నారు. అంటే గురువుగా ఆయనని ఫాలో అవుతూ ఈయన సామాన్యుడు కాదు. ఈయన మా ఏమంటారు భగవంతుడి అవతారమే అని చెప్పేసి అనుకున్నారు. అలా మనం ప్రతి దాంట్లో భగవత్ తత్వంని వాళ్ళు చెప్పే దాంట్లో పాజిటివ్ విషయాన్ని తీసుకోవాలన్నమాట. అట్లాగే ఇంకా నెక్స్ట్ దాంట్లో చెప్తున్నారు ఇక్కడి నుంచి ఇంకా అంటే మనకి రాజు ఆయన ఎలా ఏలారు, అంటే రాజదండం పట్టుకొని ఆయన ఎలా తిరుగులేని రాజుగా ఉన్నారు.
అంటే ఆజ్ఞలు ఎట్లా ఇచ్చారు, వాళ్ళందరినీ ఎలా చూశారు, వాళ్ళందరినీ గూడా ఎవరినైనా బ్రాహ్మలవని, వాళ్ళు ఎవరన్నా అవని వాళ్ళనంట పృథు మహారాజు అచ్యుత గోత్రీకులుగా చేద్దామని ఆయన ధ్యేయమంట. అచ్యుత గోత్రం అంటే ఏంటి? భగవంతుడు అచ్యుతుడు. అంటే మనం కూడా చ్యుతులం మనం. అన్నీ గూడా మనకి అంటుకునేటట్టుగా జేసుకుంటాం. ఏది జూసినా తెలిసి తెలియని పనులు జేసి. అలా కాకుండా అచ్యుత గోత్రీకులు మనకి ఏ గోత్రం అని చెప్పి అడిగితే మనం నాది అచ్యుత గోత్రం అని చెప్పే స్టేజ్‌కెళ్ళాలి మనం. అంటే ఎలా చెప్తున్నారంటే ఆయన ఏం చెప్పినా ధిక్కరించకుండా ఆయన అస్ఖలిత అనే పదం ఇక్కడ చెప్తుంది అని చెప్తున్నారు. అంటే ఆయన సాధు పురుషుల్ని అందరిని కూడా వివిధ వంశస్థుల్ని కూడా ఆయన ఏం చేశారు? ఆయన ఈ పని నువ్వు చెయ్యి అనంటే వాళ్ళు చేసేటట్లు. అంటే ఆయన నియంత్రించగలిగే ఇది ఉందన్నమాట వాళ్ళకి. వాళ్ళు వినే ఇదిలో ఉన్నారు. ఆయన చెప్పేవన్నీ వాళ్ళకి నచ్చటం మూలంగా. అందుకని భగవంతుడు ఇక్కడ కృష్ణుడు అచ్యుత అని గనక ఎలా అంటారు? సేవాయోరుభయోర్ మధ్యే రథం స్థాపయ మీ అచ్యుత అని చెప్పారు. అంటే ఇద్దరి మధ్యలో తీసుకెళ్ళి అక్కడ రథం ఆపమని చెప్పినప్పుడు మనకి అర్జునుడు అచ్యుత అని పిలిచాడని చెప్తున్నారు. ఎవరిని? భగవంతుడు. అంటే ఆయన అచ్యుతుడు అని చెప్పి అర్జునుడు గుర్తించేశాడు అప్పటికి. ఎందుకంటే మనం అన్నిటికీ ప్రకృతి గుణాలకి, భౌతిక గుణాలకి, అన్నిటికీ త్రిగుణాలకి అట్రాక్ట్ అయిపోతాం. అలా కాకుండా మనం అవ్వాలి అనంటే ఎప్పుడు అవుతాము మనం? భగవంతుడు అనేది ప్రతి దాంట్లో చూస్తూ ప్రతి కర్మ కూడా మనం భగవంతుడి కోసం చేస్తూ ఉంటే అప్పుడు మనం అవన్నీ పోతాయి మన దగ్గర. అందరినీ మనం సమానంగా పండిత సమదర్శిన అన్నట్టుగా చూడగలుగుతాం. అన్ని కులాలు, మతాలు అనేవి ఏవి ఇంకా ఈ భావాలు మనలో రావు. అసలు ఈ భౌతిక వీటికి సంబంధించిన ఈ కులాలు, గోత్రాలు ఇట్లాంటివి అసలు మనం ఎందులో కృష్ణ భక్తి భావనలో ఉన్నాం అంతే. అందరం కృష్ణ భక్తులమే అనుకుంటాం. ఎందుకంటే మనకి భగవంతుడు గుడిలో తయారు చేసినట్లు ఏ వస్తువుతో తయారు చేసినా కూడా మనం అందులో భగవంతుడినే చూస్తున్నాం. అంతేగాని ఆయన ఎవరు, ఏ రాయితో చేశారని, ఏ చెక్కతోటి చేశారని, కర్రతోటి చేశారని అలాగా మనం చూడం. భగవంతుడిని చూస్తాం అక్కడ. అలాగా మనకిక్కడ ఏం చెప్తున్నారంటే కొంతమంది గంగా జలంని గూడా మామూలు నీళ్ళు అన్నట్టుగా అనుకుంటారంట. అలా కాదు. మనం చూడగలగాలనమాట ప్రతి దాంట్లో అని చెప్తున్నారు. ఇవన్నీ మనకి జ్ఞానంని ఒక రకంగా ఇవ్వడం భగవద్గీత, శ్రీమద్ భాగవతం ఈ చాప్టర్ అంతా ప్రతిదీ మనకి పాయింట్ మళ్ళీ, మళ్ళీ మనకి చెప్తున్నారు. ఎందుకంటే ఎంత రిపీటెడ్‌గా చెప్తూ ఉంటే మనకప్పుడు గాని బుర్రకెక్కట్లేదు అని ఇంత చెప్తున్నారనిపించింది చదువుతుంటే నాకు. అయితే ఈ స్థితికి మనం రానంత వరకు ఏమవుతాం మనం? ఆయన ఎంత నియంత్రించినా మనం ఏవో పనులు చేశామనుకోండి అప్పుడు ఆహ్, మన ఆయన ఆధీనంలో లేకుండా మనం ఆహ్, పరతత్వాన్ని మనం తెలుసుకోలేం. అందుకని అట్లా కాకుండా మనం వైష్ణవులుగా ఒక వైష్ణవుడిగా అంటే భక్తుడిగా భగవంతుడిని సేవించే వాళ్ళలాగా తయారవ్వాలి అని చెప్పి మనకక్కడ చెప్తున్నారు. తర్వాత శ్లోకంలో ఏం చెప్తున్నారంటే ఆయన నిర్వహించిన ఈ యజ్ఞంలో దేవతలు కూడా పాల్గొన్నారనమాట. అయితే దేవతలు ఆ రోజుల్లో వచ్చేవారు ఇక్కడికి భూమి మీదకి. అలాగే ఇక్కడి నుంచి కూడా మహాపురుషులు వీళ్ళు వెళ్తూ వస్తూ ఉండేవారు. సత్యయుగం ఆ యుగాల్లో అలా ఉండేదనమాట. మనం ఇప్పుడసలు మన మహారాజులు లేకపోతే ఇంకో పెద్ద పెద్ద పండితులు మేబీ అలాగా బాగా హ్మ్. స్వచ్ఛమైన హృదయం ఉన్నవాళ్ళు అంటే క్లీన్ హార్ట్ ఉండాలనమాట. భగవంతుడు అక్కడ కనపడాలంటే మనకి చైతన్య మహాప్రభువు ఏం చెప్పారు? మన దర్పణంలాగా ఉండాలి. మన మొహంలోనే ఆ ఫీలింగ్స్ తెలిసిపోతాయి. మనం ఎలా ఉన్నాము అనేది మన ముఖంలోనే అర్థమైపోతుంది. మనలో ఎంత ఎన్వీ ఉంది, ఎంత జెలస్ మనం ఫీల్ అవుతున్నాం ఎవరినన్నా చూస్తే అనేది మనకి అది అద్దంలాగా కనపడుతుంటుంది. అంటే ఇలాంటివన్నిటిని దాటి అందరిలో ఉన్న గొప్పతనాన్ని వాళ్ళు ఏం మంచి చేస్తున్నారు, ఎలాగా భగవంతుడిని చేరుకోవడానికి వాళ్ళు ఎట్లాంటి పనులు చేస్తున్నారు అవి నేర్చుకోవాలి మనం. నేర్చుకొని అప్పుడు ఉన్నత లోకాలకెళ్ళడం కోసం
అర్హులమవుతాం అన్నమాట. అంటే అర్జునుడు వీళ్ళందరూ వెళ్లారంటే అక్కడికి ఎట్లా వెళ్లారు? ధర్మరాజు వాళ్ళు అలాగ మంచి పనులు వాళ్ళు అందుకని చేయడం వలన వెళ్లారు. ఆళ్ళందరూ ఆ గ్రహాలను అసలు ఇవాళ ఉన్నయ్యని కూడా ఇంకా మనకు తెలీదు. ఎక్కడికో పైకి వెళ్ళినా కూడా ఒక ప్లానెట్‌కి ఎళ్తామని చెప్పేసి బయలుదేరతారు స్పేస్ దాకెళ్ళి, మళ్ళీ వాళ్ళు కంపల్సరీ వెనక్కి తిరిగి రావాల్సిందే. లేపోతే అక్కడే ఇంక పోవాల్సిందే అంతే. అట్లాగా అవుతుంది. అదే ఆ రోజుల్లో అయితే వాళ్ళు ఇంకా ఈ గ్రహాలసలు ఎక్కడున్నయి అనేది కూడా మనకు ఊహకు అందనంత దూరానున్నయి. అయినా కూడా వాళ్ళు వెళ్ళొచ్చేవారు అని చెప్పి ఇక్కడ మనకు చెప్తున్నారు. అంటే ఎంత వాళ్ళు ఉన్నతిలో అర్థమవుతుందిక్కడ. తర్వాత శ్లోకంలో ఏం చెప్తున్నారంటే ఆహ్, ఈ యజ్ఞస్థలం దగ్గర ఏర్పాటు చేసిన ఈ అన్నీ ఉన్నాయి కదా! అక్కడ క్రతువులన్నీ చేసేటప్పుడు ఎప్పుడు గూడా, వాళ్ళు వచ్చినప్పుడు అతిథులు మనం ఎంతటి వాళ్ళమైనా కూడా అంటే, ఎవరెవరు ఎలా చేశారు అని చెప్తున్నారు. వాళ్ళకి పాదాలు ఎలాగా వాళ్ళు ఫస్ట్ ప్రక్షాళన చేయటానికని చెప్పేసి కాళ్ళకి కడుక్కోవడానికి నీళ్ళివ్వాలి పాదాలకి. అంటే రాజసూయ యజ్ఞం చేసినప్పుడు ధర్మరాజు ఇచ్చారు, శ్రీకృష్ణుడు ఆ టైంలో పాదాలు కడిగారంట వచ్చిన వాళ్ళవి. ఆయన ఎవరు? అసలు భగవంతుడు. ఆయనే వాళ్ళ కాళ్ళు ఎవరు వచ్చిన వాళ్ళనేది ఇంకక్కడ లేదు. నాది ఇది చేయవలసింది నేను చేయవలసిన పని ఇది. నా మొదటి విధి అని చెప్పి ఆయన చేశారు అని చెప్తున్నారు. అలా ఇక్కడ పృథు మహారాజు కూడా దేవతలకి, ఋషులకి, బ్రాహ్మణులకి అందరికీ చేశారంట ఆయన. చే అంటే ఆ పని అంటే పాదాలు ప్రక్షాళన చేశారు అని చెప్తున్నారంటే నేను రాజుని అని ఒక అసిస్టెంట్‌ని పెట్టి అక్కడ నువ్వు గడుగు అందరొచ్చేవాళ్ళకని బకెటు నీళ్ళక్కడ పెట్టి, ఇంటి ముందు నీళ్లు పెట్టి కాళ్ళు కడుక్కొని లోపలికి రండని చెప్పినట్టు గాకుండా ఆయనే వాళ్ళే వచ్చిన వాళ్ళనల్లా అలా రిసీవ్ చేసుకున్నారంటే మనం అంతా రెడీగుండాలనమాట. ఏ పని చేయడానికైనా అహం అనేది వదిలిపెట్టేసుకోవాలి. ఇగో ఉండకూడదు అని చెప్పి నేర్చుకోవాలి ఇక్కడ మనం. తర్వాత నెక్స్ట్ శ్లోకంలో పృథు మహారాజు ఆయన ఎంత అందంగా ఉంటారు, ఎలా తేజోమయంగా ఉంటారు, ఆయన ఎంత అంటే ఆయన ముఖం గాని, ఆయన ఆహ్, ఏమంటారు మందస్మిత ముఖం, దంత పంక్తి అన్నీ అని చెప్తున్నారు. అంటే ఇవన్నీ గూడా మనకు ఇందాక నేను చెప్పినట్లు మనం చేసిన గత కర్మను అనుసరించే మనకివన్నీ వస్తాయి అని చెప్పి మనం ఇంతకుముందు కూడా విన్నాం. ఇవన్నీ ఈ శుభ లక్షణాలు అంటే అందంగా ఉంటేనే అదేదో శుభం అని కాదు. కొంత ఆ ప్రభావం ఉంటుంది. అందుకని ఈ జన్మ ఈ రకంగా వాళ్ళకి బ్రాహ్మణులుగా పుట్టారా? వాళ్ళు అంటే ఆ ఉన్నత కులంగా అది వర్ణంగా తీసుకుంటారు కాబట్టి నేను బ్రాహ్మలు అంటున్నా. అలాగ ఎక్కడ పుడుతున్నాము అనేది కూడా ప్రతి ఒక్కళ్ళు ఈ సమాజానికి అవసరమే. 4 వర్ణాల వాళ్ళు ఎవరు తక్కువ, ఎక్కువ అని కాదు. కాపోతే వాళ్ళ జ్ఞానానికి తొందరగా ఇదవ్వడం కోసం అని చెప్పి ఆ బ్రాహ్మలది ఎగ్జాంపుల్‌గా తీసుకుంటున్నాం అన్నమాట. అయితే ఆహ్, వర్ణంలో పుడతారు. అలాగే దేహ లక్షణాలు కూడా అలాగ వస్తాయి వాళ్ళకి అని చెప్పి పృథు మహారాజు అందంగా ఉండడం గురించి చెప్తూ మనకు చెప్తున్నారు. తర్వాత ఆయన నెక్స్ట్ శ్లోకం గూడా అలాగే ఆయన ఒక అశ్వత్థ వృక్షం గనక ఎలా ఉంటుంది అలాగ ఉంటారు అని చెప్తున్నారు. ఆయన అంత అంటే పర్సనాలిటీ అంత పెద్దగా, అంత అందంగా ఒక వీరుడిలాగా క్షత్రియుడు ఎలా ఉంటారు? భుజాలు ఆయనవి ఎంత వెడల్పుగా ఆయన యుద్ధానికి వెళ్లి చెయ్యాలంటే ఎంతో బలిష్టంగా ఉండాలి. దానికి తగ్గ ఆకారం ఆయనకి ఉందన్నమాట. భగవంతుడు అలాగా ఆయనని చూపిస్తున్నారు. ఆయన వేసుకునేవి వస్త్రాలు గాని అన్నీ గూడా మరి రాజు అంటే అలాగే తయారవుతారు. అందుకని ఆయన అలా ఉంటారు. వస్త్రధారణ చాలా బావుంటుంది. ఆయనది అట్లా కృష్ణాజినం కూడా యూజ్ చేస్తారంట ఆయన. అంటే ఆయన కుశగ్రాసంతో చేయబడిన అంగుళీయకం కూడా ఆయన వేసుకున్నారు. అంత మనోహరంగా ఉంటారాయన అని చెప్పి అంటే యజ్ఞంకి ముందు అలాగా తయారవుతారు గదా! అవన్నీ వాడతారు కదా! అట్లాగా రెడీ అయ్యారు ఆయన వేసుకున్నారు అని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఆయన వాళ్ళందరిని వచ్చిన ఈ యజ్ఞం జరుగుతుందని ఆయన రాజ్యాభిషేకం అంటే అప్పుడు ఒక యజ్ఞం చేస్తారు. ఆ యజ్ఞం నేను చెప్పేది. అయితే దీనికి అందరిని ఆయన ఆహ్వానించారు. వస్తే వాళ్ళందరి మధ్యలో ఈయనంట ఒక
తారకలాగా ఉన్నారంట. వాళ్ళందరి మధ్యలో ఆయన ఒక మెరిసిపోతున్నారనమాట. అయితే అంత చక్కగా ఉన్నారంటే ఓ చంద్రుడిలాగా ఉన్నారనమాట. స్టార్స్ చుట్టూతా ఉంటే మధ్యలో ఆయన ఉన్నట్టు ఉన్నారంట. తర్వాత ఆయన ప్రసంగం ఆయన ఇవ్వడం ఎంతో దానికి ఇంకా యాడ్ చేసినట్టుందనమాట. ఎంతో శ్రవణానందకరంగా ఆయన అందరిని ఆకర్షించుకునేలాగా ఆయనకి భగవంతుడి పట్ల ఆయన అనుభవం ఎలా ఉంది అనేది కూడా ఆయన చెప్పడానికి మొదలుపెట్టారనమాట. అంటే ఇప్పుడు ఆయన మాట్లాడబోతున్నారింక. ఆయన చెప్పే విధానం కూడా అంత మనోహరంగా ఉందంట. ఎవరమైనా వినాలి అనంటే వినాలనిపించేలాగా చెప్పాలి. ఎవరైనా అంటే అంత మృదువుగా చెప్పాలి అని ఇక్కడ చెప్తున్నారు మనకి. అంటే అంత స్పష్టంగా కూడా అర్థమయ్యేలాగా చెప్పాలి అని కూడా చెప్తున్నారు. అది వాళ్ళకి మళ్ళీ ఏంటి ఇలా చెప్తున్నారు, దీనికి తప్పు కదా! ఇయన్నీ సందేహాలొచ్చేలాగా చెప్పకూడదు అని చెప్తున్నారు. తెలవకపోతే తెలవనట్లుండాలి అంతే. అయితే ఇక్కడ మనకి పృథు మహారాజు అలా చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఆయన ఇక నుంచి ఆయన చెప్పేది మనం ఉపదేశాలు మొదలవుతాయన్నమాట. ఇప్పటిదాకా ఒక 20 శ్లోకాల వరకు ఇందాక చెప్పింది. ఇప్పుడు 21 శ్లోకం నుంచి ఇంకా ఆయన ఉపన్యాసం మొదలుపెడుతున్నారు పృథు మహారాజు. అయితే ఆయన ఏమంటున్నారంటే, అందరికీ శుభం కలగాలి. తర్వాత అందరూ ఇక్కడికి వచ్చి సావధానంగా నేను చెప్పింది కొంచెం వినండి. అంటే మీ అందరికీ గూడా నేను చెప్పేది అంటే కొద్దిగా జిజ్ఞాసతోటి వినండి. అంటే ఇంట్రెస్ట్‌గా వినండి అని చెప్తున్నారాయన. ఆయన ఏం చెప్పదలుచుకున్నారు అనేది ఇక ముందు తెలుస్తుంది. అయితే ఇక్కడ ఈ శ్లోకంలో మనకి మహాత్ములందరినీ ఆయన సాధవః అని అన్నారనేది చాలా ముఖ్యమైన మాట అని చెప్తున్నారు. అంటే ఏ సభలో అయినా కూడా రకరకాల తరగతుల వాళ్ళు ఉంటారు జనాలు వచ్చేవాళ్ళు. వాళ్ళల్లో ముఖ్యమైన వాళ్ళని ముందు సంబోధిస్తారు. ఎవరైనా సరే మంత్రులో ఎవరన్నా వస్తే వాళ్ళని ఫస్ట్ వాళ్ళ ప్లేస్‌ని బట్టి అంటే ఆళ్ళున్న పొజిషన్ సమాజంలో ఉన్న దాన్ని బట్టి. అలాగా మనకెప్పుడు కూడా సాధువులు వాళ్ళు మనం మహం మహా మహులు అన్నట్లుగా ఫస్ట్ వాళ్ళని మనం ఏదైనా సరే పొగుడుతాం, ప్రశంసిస్తాం అట్లాగా. అది చెప్తున్నారు. అయితే కొంతమంది శత్రువులు కూడా ఉంటారు. కానీ మనం వాళ్ళని ఎవ్వరిని కూడా బయటకి మీరు మా శత్రువులని మాట్లాడం. అందరూ వచ్చారు అంటే ఆహ్వానితులే వాళ్ళు అని మనం అందరినీ కూడా గౌరవనీయంగా పలకరించి అట్లాగా ఆయన మొదలుపెట్టారు మాట్లాడడం అని. ఎవ్వరిని కూడా ఆయన శాసించే విధానంగా మాట్లాడలేదంట. ఆయన చక్రవర్తిని నేనన్నట్లు ఆజ్ఞలిచ్చేలాగా మాట్లాడలేదంట. ఒక రకంగా ఆయన ఎలా ఉన్నారంటే అందరూకి వినేది యాక్సెప్ట్ చేసే దానిలాగా ఉండాలి అనేలాగా ఆయన మాట్లాడుతున్నారు. అంటే ఈ జగత్తులో ఉన్నందుకు మనం ఏంటంటే ఒక్కోసారి ఆ పొజిషన్‌కి రాగానే గొప్పయిపోయి ఏదో వాళ్ళ టాలెంట్ చూపించుకోవాలన్నట్లుగా అట్లాగా అయిపోకుండా అక్కడ వాళ్ళందరికీ ఇంపార్టెన్స్ ఇచ్చి వచ్చిన వాళ్ళ ఆహ్వానితులకి వాళ్ళల్లో నాకంటే చాలా చాలా తెలిసిన వాళ్ళున్నారు. నేనెంత అనేలాగా ఉండాలన్నమాట మాట్లాడేటప్పుడు. మనం చెప్పేది అలా ఉండాలి. అయితే ఆయన ఆ ధోరణిలో ఉన్నారన్నమాట. అయితే అంటే ఇంకా ఆయన భగవంతుడి ఇదిలో ఉన్నా గూడా, ఆ లెవెల్‌లో ఉన్నా కూడా ఆయన అలాగా మాట్లాడుతున్నారు. తర్వాత శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, భగవంతుడి అనుగ్రహంతోటి ఆయన ఈ లోకానికి రాజుగా నియమింపబడ్డారని చెప్తున్నారు. అయితే ఆయన బాధ్యత ఏంటి? అందరిని కూడా రక్షణ కల్పించి ఆయన పాలించటం, రాజ్యపాలన చేయటం. అందుకని నేను రాజదండం పట్టుకున్నాను. అయితే దేవుడు నన్ను నియమించాడు ఇట్లాగా. కానీ అన్ని లోకాలకి ఒక దేవత అనేది దేవతలని ఉంటారు. ఈ వైదిక ఈ విధానాలను అనుసరించి నేను భగవత్ ప్రతినిధిగా వచ్చానిక్కడికి. నాకు మీరందరూ కూడా నన్ను రాజుగా చాలా గౌరవిస్తున్నారు. అయితే నేను అన్నిటిని అనుసరించి అంటే ఎలాగుండాలి అనే దాన్ని బట్టి భగవంతుడు చెప్పినట్లుగా నేను చేద్దాం అనే ఇదిలో మిమ్మల్ని అందరినీ కూడా ఉద్ధరించాలి అనేది నాకు నేను అనుకుంటున్నాను. మిమ్మల్ని పోషిస్తూ ఈ రకంగా కూడా మిమ్మల్ని ఉద్ధరించాలి అనేది కూడా అనుకుంటున్నాను. ఆ ఉద్ధరించడం అంటే మనకు భగవంతుడు
ఇక్కడ ఏం చెప్తున్నారంటే చాతుర్వర్ణ్యం మయా స్పృష్టం అని అంటే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులని ఈ 4 వర్ణాల వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈ సమాజానికి ఈక్వల్ గా రెస్పాన్సిబుల్ అన్నీ చేయడం కోసం. అయితే వాళ్ళకి ఆపాదించిన పనులు భగవంతుడు వాళ్ళు ఏ పనులు చేయాలి అనేది చెయ్యాలి. అయితే ఆ పనులు చేస్తూ వాళ్ళేం చేయాలి, వాళ్ళ విధానాన్ని, వర్ణ విధానాన్ని అనుసరిస్తూ మానవ సమాజం కోసం అని చెప్పేసి వాళ్ళు మానవ సమాజం అంటే ఒక మనుషులే కాదు, జంతువులు చేసే పనులు కూడా ఉన్నాయి. జంతువులు చాలా మంచి పనులు చేయాలి. అవి కూడా ఎంతో అవసరం. అయితే అవి చేయాలి అన్నీ అన్నమాట. అంటే నేను సమతుల్యత అనే దాన్ని ఉండటం కోసం, శాంతి కోసం అన్నీ ఉండేలాగా నేను చూస్తానన్నట్లు చెప్తున్నారు. తర్వాత ఈ వర్ణ విధానం తప్పకుండా పాటిస్తానని చెప్తున్నారు. అంటే ఇది ఉండాలి అని ఆయన చెప్పడం. అప్పుడే సమాజం ఒక బ్యాలెన్స్‌డ్‌గా ఉంటుంది అని. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతే. అంటే ఇక్కడ ప్రజాయతే ఇతి రాజా అని చెప్పారు. అంటే ప్రజ అంటే పదం జె మ మనం పుడతాం గదా! జన్మ తీసుకుంటాం. వాళ్ళని ప్రజలు అని అంటారు. అయితే ఈ పృథు మహారాజు ఏమంటున్నారు, అందరి ప్రజల్ని నేను రక్షించటం కోసం అని ఉన్నాను. అయితే ఇక్కడ జన్మించిన జీవులందరినీ కూడా నేను ప్రజలుగానే అనుకుంటున్నాను. ఆ పదం ఒక మనుషులకే కాదు, జంతువులు, వృక్షాలు, పక్షులు అన్నీ కూడా పుట్టినవి అన్నీ జీవులు అని అంటారు. వాటి రక్షణం కోసం నేను ఉంటాను. అన్ అని అంటే నే కాపాడటానికి అని చెప్తున్నారు. అంటే ఇక్కడ మనకి ఈ రోజుల్లో జరుగుతున్నట్టు ఈ వధ అనేది, జంతు వధ అనేది ఆ రోజుల్లో ఉండేది కాదు. ఇప్పుడైతే మరీ అన్యాయం అయిపోయింది. అది లేకుండా చూడటం రాజు బాధ్యత అని చెప్తున్నారాయన. తర్వాత శ్లోకంలో చెప్తున్నారు, ఆయన తన కర్తవ్యం నిర్వర్తించడానికి వేదవాదులు చాలా అవసరం అని ఆయన చెప్తున్నారు. ఎందుకు వేదవాదులంటే ఎవరు? వేద జ్ఞాన పారంగతులు. అంటే అన్నీ వాళ్ళు చెప్పేవి నాలెడ్జ్ తోటి చెప్తారు. వాళ్ళన్నీ పురాణాలు, మన ఏమంటారు, ఉపనిషత్తులు వాటిల నుంచి వాళ్ళు చదువుకుని ఉంటారు. వాళ్ళు చెప్పేవన్నీ కూడా ఆయన శబ్ద బ్రహ్మం అని చెప్పేసి, అంటే ఆ వేదాలు ఎలా మనకి ఉంటాయి, మనకి అంత జ్ఞానంనిస్తాయి. అంటే అవి శబ్దం ఆ రోజుల్లో రాసి ఉండేవి కాదు. మనకి ఇప్పుడైతే అన్ని రాసి మనకి అవైలబుల్ అవుతున్నాయి. ఆ రోజుల్లో చెప్పడమే. అందుకని వాళ్ళందరినీ చెప్పడానికి ఆయన వాళ్ళని పిలిచి వాళ్ళతోటి చెప్పించుకొని వినటం. శ్రవణం ద్వారా విని వాళ్ళు శ్రవణం ద్వారా ఇవన్నీ తెలుసుకునేవారనమాట. అందుకని వాళ్ళని వేదవాదులు అంటారు. అయితే వాళ్ళందరూ మామూలు భాషలో చెప్పేది కూడా. అయినా ఇప్పుడు సాంస్క్రిట్ అందరికి అర్థమయ్యేదేమో వాళ్ళకి. అందుకని అది చాలా ప్రమాణంగా తీసుకోవాలి. అంటే అదే అల్టిమేట్ ఇంకసలు. అది దాటి మనం ఇంకా మన సొంతందేం లేదు. వేదాల్లో చెప్పింది అంటే ఫాలో అవ్వాల్సిందే. అదే ముఖ్యం అని ఆయన చెప్తున్నారు. జీవులనందరినీ నేను రక్షిస్తాను, బాధ్యతగా చేస్తాను ఆ పని. అలాగే వాళ్ళందరూ కూడా ఊర్ధ్వలోకాలకి వెళ్ళడం కోసం కూడా నేను తప్పకుండా ప్రయత్నిస్తాను. అంటే వాళ్ళకి అది అవసరం అని ఆయన చెప్తున్నారు. అంటే అది చేస్తేనే సక్సెస్‌ఫుల్‌గా రాజయినట్లు అని చెప్తున్నారు. తర్వాత అక్కడ మనకి ఆహ్, ఈ శ్రీమద్ భాగవతంలో ఒక శ్లోకం చెప్తున్నారిక్కడ. అంటే ఇది ముఖ్యం గాబట్టి శ్లోకం ఒక్కొక్కటి ఇట్లా ఇంపార్టెంట్‌గే ఒక్కటే చెప్తున్నాను. ఏంటంటే ఈ శ్లోకంలో కర్తవ్య నిర్వహణం అనేది ఎట్లా పూర్ణత్వం అవుతుంది అంటే, ఆయన దేవుడిని సంతృప్తి పరిస్తేనే దేవదేవుడిని అని. అంటే మనకిక్కడ వా మన ఫలాలు, వాంఛిత ఫలాలు అంటే మన కోరికలు. ఆ కోరికలు మనం ఏవన్నా సరే చేసి ఈ ఫలం ఫలించాలంటే అది తీరాలి అని మనం చేస్తుంటాం. అయితే అదే జీవిత గమ్యం కాదు. అట్లా కోరుకోవటం కాదు. ఈ రోజుల్లో ఇప్పుడు మనకి ఏదన్నా భౌతికమైన ఆటిల కిందొచ్చేస్తుందది. అందుకని అట్లాగా వాటిల గురించి కాదు. మీరు చేయవలసింది ఏంటి అంటే భ భ దేవుడు దేవదేవుడి ఆదేశాలున్నాయి గదా! వాటిల ప్రకారంగా అంటే ఈ భాగవతంలో చెప్పినట్లు అంధకార బంధురం అయిపోతుంది. భౌతికత్వం వైపుకే గనక మనం వెళ్ళినట్లయితే
ఏమవుతాం అప్పుడు? అన్నీ మన దేహం కోసం, సుఖం కోసము ఎంత తిన్నా ఇంకోటేదో జేసుకోవాలని, ఎంత కొనుక్కున్నా ఇంకేవో కొనుక్కోవాలని అట్లాగా తయారవుతాం. అలాగా కాకుండా జ్ఞానం అనేది ఆహ్, జ్ఞాన సంపార్జన కోసం చెయ్యాలి. అప్పుడే మీరు పురోగమిస్తారు. అంటే సరి అయిన జ్ఞానం నొసగటమే ఈ కృష్ణ చైతన్యోద్యమం అని మనం ఎట్లా అనుకుంటున్నాం అట్లాగా అని చెప్పి చెప్తున్నారాయన. తర్వాత వర్ణాశ్రమాల దృష్ట్యా కర్తవ్యం ఏంటి అనేది ఒక్క శిస్తు వసూలు చేయడం గాదు. మీరు ఈ అంటే అలా కనుక చేసి ఇంక బాధ్యత ఈ రకంగా వాళ్ళని భగవంతుడి దగ్గరికి వెళ్ళే దాంట్లో కనుక నాలెడ్జ్ ఇవ్వకపోతే, ఆ పాపమంట రాజుకి కూడా వస్తుందంట. ఆ శిస్తు వసూలు చేసి ఊరికే వాళ్ళకి కంఫర్ట్స్ కోసం అని చెప్పేసి వాటిని వాడినట్లయితే ఆ మనీ అప్పుడేమవుతుందది, వాళ్ళు సుంకం వసూలు చేసిన దాంట్లో పాపంలో భాగస్థుడైపోతాడంట. ఎవరైతే ఆ రాజ్యం అంటే ఈ రోజుల్లో చీఫ్ మినిస్టర్ అవ్వచ్చు, ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ వాళ్ళు, ఎమ్మెల్యేలు ఎవరైనా సరే అని మనకి ప్రభుజీ చెప్పారంటే, అలా చేయకూడదు. మీరు ఈ బాధ్యత కూడా తీసుకోండి. అంటే మనం హరినామం చెప్పించటం కూడా చాలా ముఖ్యమైన పని అని చెప్తున్నారు. అయితే నెక్స్ట్‌ది ఏం చెప్తున్నారంటే ఇక్కడ మనం చనిపోయిన తర్వాత మనం మీ ధర్మాలన్నీ మనం ఎంత సరిగ్గా చేసినా గూడా మీరు మీ హృదయంలో మాత్రం ఎప్పుడు కూడా భగవంతుడిని ధ్యానిస్తూ ఉండండి. అది చాలా ముఖ్యమైన పని అని చెప్తున్నారు. అప్పుడు భగవంతుడు మన మీద ఆహ్, ఏం చేస్తారు సం ఇది కరుణను చూపిస్తారు. అంటే కృప అనేది మనకప్పుడు కలుగుతుంది. అంటే మనం చేస్తూ ఉన్న పనులన్నీ చేస్తూ భగవంతుడిని మాత్రం ఎప్పుడు మర్చిపోకూడదు. అంటే ఆ కృష్ణ భక్తి రస భావన అనే దాంట్లో ఎప్పుడు మనం ఉండాలి. ఇక్కడ అధోక్ష, జదియ అని చెప్పేసి ఈ వర్డ్ చెప్తున్నారంటే ఈ హ్మ్, భా ఈ భావంలో ఉండడం అన్నమాట. ఎప్పుడు కృష్ణ భక్తి రస భావన ఇదిలో ఉండి అప్పుడు మనము ఆ రాజు, ప్రజలు కూడా ఇంకా అదే ఇదిలో ఉంటారు. అప్పుడు రాజు చెప్పినట్టు వాళ్ళు విని, వాళ్ళు బాధ్యతగా ఉండి వాళ్ళు చేస్తున్నారు. రాజు కూడా వాళ్ళకి మంచి చేయటం కోసం ఇవన్నీ చెప్తున్నారు అని. అంటే మీరిలా ఉండండని చాలా ఆయన వాళ్ళని అర్థించినట్లుగా చెప్తున్నారంట. అంటే రిక్వెస్ట్ చేస్తున్నారు. ఆర్డర్ ఎయ్యట్లేదాయన. అర్థమయ్యేటట్లుగా చెప్తున్నారు వాళ్ళకి. అంటే ఎలా చెప్తున్నారంటే భగవద్గీతలో శ్లోకం యత్ కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ తపస్యాసి కౌంతేయ తత్ కురుష్వ మదర్పణం. అంటే నువ్వు ఏ పని చేసినా, తిన్నా, దానం ఇచ్చినా, లేకపోతే తపస్సు చేసినా, లేకపోతే ఏ పని చేసినా నువ్వు భగవంతుడి కోసం చెయ్యి అని చెప్పి చెప్తున్నారు. అంటే అది మనం తెలుసుకోవాలి అని ఇక్కడ మనకి భగవద్గీతలో శ్లోకం చెప్తున్నారు. అంటే ఇది తెలుసుకోండి. మీరు ప్రతి పని చేస్తున్నది మంచే పని. మంచి పనే. తినాలి తప్పదు. మనం అట్లాగే దానం ఇవ్వటం మనకున్న దాంట్లోంచి ఇవ్వాలి. కంపల్సరీ అది మనకి ఇంకోటేదో కొనుక్కోవడానికి కోరికలకు అంతుండదు. అది మనకిక్కడ చెప్తున్నారు. అలా గనక ప్రతి ఒక్కళ్ళు చేస్తే తప్పకుండా మనం చిక్కుల్లో పడిపోకుండా ఉంటాము అని చెప్తున్నారు. తర్వాత శ్లోకంలో మనం ఈ కర్మఫలాలు అనే దాని కోసం అంటే ఆహ్, 3 సమానంగా పంచుకుంటారంట. అంటే ప్రతిపాదన సమర్థింపమని శుద్ధాంతరంగంలోకి దేవతలను, పితృదేవతలను, సాధు పురుషులను నేను అర్థిస్తున్నాను అని. అంటే ఆయన కర్త, నిర్దేశకుడు, అనుమోదకుడు. అంటే కర్తము మనం. తర్వాత నిర్దేశకుడు అంటేనేమో అక్కడ ఎవరు అనుమోదకుడు అంటేనేమో ఆమోదించేవాళ్ళు. అంటే నిర్దేశకుడు అనంటేనేమో మనం చచ్చిపోయిన తర్వాత సంగతిది. మరణానంతరం మన కర్మఫలం ఎట్లాగ డివైడ్ అవుతది. అంటే మనం చేసాం. దాన్ని చేయించడానికి చెయ్యడానికి కారణం ఎవరు? దాన్ని ఆర్డర్ ఇచ్చింది. తర్వాత ఎవరు ఆమోదించారు ఆ పని చెయ్యడానికంటే, ఈ పని మనం ఆహ్, ఎవరు అంటే దేవతలు, పితృదేవతలు, తర్వాత సాధు పురుషులు ముగ్గురిని నేను అర్థిస్తున్నాను. ఏమని ఆయన అంటున్నారంటే, ఈ వేదోపదేశాలను అనుసరించే మనం చక్కగా నిర్వహిస్తున్నాం అన్నీ. ప్రభుత్వం అంతా సరిగ్గానే నడుస్తుంది. అందరూ వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారు. అన్నీ ఎదుగుతున్నట్టే మనం చూస్తున్నాము.
ప్రధానంగా మనం కర్తవ్యం అంతా చేస్తున్నట్లే ఇక్కడ ప్రభు చెప్పినట్లే చేస్తున్నాం. కానీ అదే అప్రయత్నంగానే మనం ఈ కృష్ణ భక్తి భావంలో రా ఆయన రాజ్యపాలన చేస్తున్నాడు ఆయన. తర్వాత భగవంతుడు అదే ఆయన ఏం చేస్తున్నాడు ఇంకా ఈ ప్రజలందరూ కూడా వాళ్ళు సహకరిస్తున్నారు ఆయనకి. ప్రభువు ఆయన పృథువు చెప్పినట్టు. నాట్ ప్రభువు కాదు, పృథువు. పృథువు చెప్పినట్లు వాళ్ళు చేస్తున్నారు. అయితే అవన్నీ సమ్మతించి ఆయన వాళ్ళ లాభం పొందుతున్నారు. అంటే మరణానంతరం వాళ్ళు ఏం చేస్తారు? దాన్ని అనుభవించగలుగుతారు. అంటే ఎలా అనుభవిస్తారు? ఆయన రాజుగా వాళ్ళకందరికీ ఇది చేసినందుకు, మంచి పనులు చేసినందుకు స్వర్గం లోకంకి. అంటే స్వర్గం అంటే ఇక్కడ మనం కృష్ణ ధామం అనుకోవచ్చు, గోకులం అనుకోవచ్చు, గోలోకం అనుకోవచ్చు. అలాగా సహకరించి చేసిన వాళ్ళం అలాగెళ్ళిపోతారనమాట. అంటే ఆయన ఆమోదయోగ్యమైన పనులే వాళ్ళు చేశారు కాబట్టి అట్లా వెళ్తారు అని చెప్తున్నారు. అట్లా ఆయన చెప్పినట్టు వాళ్ళు విని మంచి పనులు చేశారని. తర్వాత ఈ రకంగా ప్రజల్ని చైతన్య స్థాయికి వీళ్ళందరినీ ఆయన పెంచారు కదా! ఆయన లక్ష్యం అదే. అందుకని ఇక్కడ ఏమవుతుందంటే ఈ నాస్తికులు ఉంటారు కదా! వాళ్ళ గురించి వాళ్ళకి అసలు ఈ ఉద్దేశం ఉండదు. వాళ్ళకి ఆసక్తి ఉండదు. అభిరుచి ఉండదు. వాళ్ళేమవుతారు అప్పుడు అంటే ఈ ఆయన బోధించినట్టు ఇదివరకు బోధించినట్టు ఇక్కడ చెప్తున్నారు. ఈ వేద ప్రమాణాలన్నీ ఫాలో అయ్యి మామూలుగా అంతా ప్రోగ్రెస్ అయిన వాళ్ళందరూనేమో ఉంటారు బానే. వాళ్ళేమవుతారంటే ఆ తర్వాత వాళ్ళు తప్పు పనులు చేస్తారు. వాళ్ళు అంతా పతనమైపోతారు. తర్వాత వాళ్ళు మళ్ళీ భూమికి ఇంకో అంటే ఇక్కడికో లేకపోతే ఏ లోకంకో ఇంకో జన్మ తీసుకుంటారు. అట్లా అవుతుంటారనమాట. అంటే వాళ్ళు శంకరాచార్యులు వారు చెప్పిన నిరాకార తత్వాన్ని వాళ్ళు నమ్మారు. అంటే వాళ్ళు ఇంకా తెలుసుకొని మారారా మంచిదే. లేదంటే చాలా ప్రమాదకరమైన స్టేజ్‌లో ఉన్నట్టు అని చెప్తున్నారు. అలాగే చైతన్య మహాప్రభువు ఏం చెప్పారంటే ఈ శ్లోకంకి, ఈ మాయావాదం అనే దాన్ని నమ్మి వీళ్ళు ఉంటారు కదా! వాళ్ళని కృష్ణాపరాధులుగా వాళ్ళు కృష్ణాపరాధులు అని అన్నారు చైతన్య మహాప్రభు. అది తప్పు. అంటే కట్టుబడకుండా ఇలాగ భగవంతుడికి వాళ్ళిష్టం వచ్చిన పనులు వాళ్ళు చేస్తే, ఏది కూడా వైదిక విధానాలు ఫాలో అవ్వకపోతే వాళ్ళని నాస్తికులంటారు. ఇంక వాళ్ళు ఎంత చెప్పినా వాళ్ళు బుద్ధిగా మారకపోతే వాళ్ళ కర్మ ఇంకా వాళ్ళు పతనం అయిపోయి మళ్ళీ అట్లాగే జన్మ తీసుకుంటారు అని చెప్పి. అట్లాగే మనకి ఈ శ్లోకంలో ఏమంటున్నారంటే చైతన్య మహాప్రభు స్పష్టంగా చెప్పారండి. ఏమనంటే వాళ్ళు కపట ఉపాయాలతోటి ఈ వేదాలు ఇట్లాంటివి ఏమన్నా సరే చెప్తున్నా కూడా వాటిని అసలు ఆహ్, ఏమీ వాళ్ళు వినరనమాట. అంటే ఈ సంప్రదాయాలన్నీ కూడా వాళ్ళు ఫాలో అవ్వరు. ఫాలో అవ్వకుండా వాళ్ళు అదే శంకరాచార్యుడిని ఫాలో అయ్యేవాళ్ళు. వాళ్ళేమంటారు బౌద్ధుల కంటే కూడా ప్రమాదకరం అని చెప్తున్నారు. అంటే బుద్ధుడిని ఫాలో అయ్యే వాళ్ళకంటే కూడా ఇంకా ప్రమాదం వాళ్ళు. అంటే మనం ఇంతకుముందు చదివాం. అహింస అది ఇది అని బుద్ధుడి గురించి. అదొక రకం. వీళ్ళందరూ కూడా ఇంకా కృష్ణ భక్తి భావనలో ఉన్నవాళ్ళు. ఎప్పటికైనా కూడా వీళ్ళే పైకి ప్రోగ్రెస్ అయ్యి వెళ్తారు అని. అంటే భగవద్గీత శ్లోకంలో ఇక్కడ మనకి చెప్తున్నారు. ఏమనంటే ప్రాణులందరికీ మూలమైన వాడు ఆయనే భగవంతుడు. ఆయనను గురించి మనం తెలుసుకొని ఆయన చెప్పినట్లుగా ఆయనను అర్చించి మనం గనక చేస్తే పూర్ణత్వం చెందుతాం అని జెప్పేసి మనకు చెప్తున్నారు. అంటే ఇది కరెక్ట్ అని చెప్తున్నారు. అందుకని అహం సర్వస్య ప్రభః అంటే భగవంతుడు ఆయనే మూలం అన్నిటికి అని చెప్పి మనం తెలుసుకొని ఎప్పుడు కూడా అలా ఉండండి అని చెప్పి చెప్తున్నారు. భగవంతుడే పరతత్వం, విద్యుక్త ధర్మం ఏది చెయ్యాలన్నా నిర్వహణం ఆయన ఆయన కోసమే చెయ్యాలి. ఆయనను సంతోషపెట్టడానికే చెయ్యాలి అని చెప్పి మనం తెలుసుకోవాలి. అది ఈ శ్లోకంలో చెప్పింది. తర్వాత ఏం చెప్తున్నారంటే ఇది చాలా పెద్ద భాష్యం ఉంది. 2, 3 పాయింట్స్ చెప్పి ఇంకా ఆపేస్తాను దీంట్లో. ఆయన ఏమంటున్నారంటే ఇంకోటి ఈ స్వమ స్వను స్వనుష్ఠితస్య ధర్మస్య సంసిద్ధిర్హరితోషణం
అని చెప్తున్నారు. అంటే ఏ విద్యుక్త ధర్మం అయినా కూడా మనం చేసినా కూడా చెయ్యొచ్చు. అవన్నీ కూడా ఎలాగ పూర్ణత్వం అనేది అవ్వడం కోసం మనం భగవంతుడిని సంతృప్తి పరచాలి. అప్పుడే అది పూర్ణత్వం చెందుద్ది. అంటే ప్రతి పని కూడా మనం ఆయన్ని ప్రసన్నుని చేయడానికే చెయ్యాలి. అవి ఎలాంటి పనులు శ్రేష్టమైన పనులైతేనే భగవంతుడు వాటిని చేసినప్పుడు అవి విని సంతోషపడతారు. అంటే ఈ ఆహ్, శ్రేష్టమైన పనులు చేస్తే. అందుకని మనం అది చెయ్యాలి అని చెప్పి మనకు చెప్తున్నారు ఇక్కడ ఈ శ్లోకంలో. హరితోషణం అంటే ఆయన కోసం మనం చెయ్యాలి అని. తర్వాత భగవంతుడు ఆయన చ్యుతి లేనట్టివాడు. అందుకని మనకి వేద జ్ఞానం ఇచ్చారు. ఆయన అంటే 4 రకాలు మనం చేసే పనులుంటాయి మనుషులం. ఏముంటాయి అవి? మనం చ్యుతులం ఎందుకవుతామంటే, ఒకటేమో తప్పుగా అర్థం చేసుకుంటాం. వేరే ఏదన్నా చిన్నది జరగగానే ఫస్ట్ మంది అవతల వైపుకే ఎళ్ళుద్ది. నెగెటివ్ సైడే పొరపాటు పడతాం. వాళ్ళు పాజిటివ్‌గా ఏం చేశారనే దానికంటే ముందు అదెళ్ళిపోద్ది. రెండోదేమవుతది? ఏది చూసినా మనం మోహానికి గురవుతాం. అంటే మనకి ఇంకా కోరికలు చావలేదు. అయితే ఇంకోటి ఏం చేస్తాం? ఒకటి చేస్తాం, కాదు అని మెప్పు పొందటానికి ఇంకోటి చెప్తాం. మోస ప్రవృత్తి ఉంది మనలో. అదనమాట. ఆ మోస ప్రవృత్తి పోవాలి. మనం తప్పు చేస్తే తప్పు చేశానని సారీ చెప్పే స్టేజ్‌కి ఉండాలి. చెయ్యకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. చేశాం పొరపాటునంటే సారీ అనాలి. అంతేగాని మోసం చేసి నేను కాదని చెప్పి చెప్పకూడదు. అట్లాగే అసంపూర్ణమగు ఇంద్రియములను కలిగి ఉండటం. ఎంత తిన్నా, ఎంత బట్టలున్నా, నగలున్నా, ఇల్లున్నా, వాకిలున్నా ఇంతకంటే ఎంత హీనంగా ఉండి కష్టాలు పడుతున్నోళ్ళున్నారు. ఈ చిన్న రోగం వస్తేనే నేనేమో చచ్చిపోతున్నాను. ఒక టాబ్లెట్ ఏసుకుంటే అయిపోద్ది. కనీసం టాబ్లెట్లు కొనుక్కోవడానికన్నా ఇచ్చాడు దేవుడు నాకు అనుకోవాలి. అంతేగాని ఇదే పెద్దదేదో వచ్చి పడింది నాకు ప్రాబ్లమ్ అని కష్టాలు పడే వాళ్ళని మర్చిపోయి నాకే వచ్చేసినాయి అన్నీ అని అలాగా అయిపోకూడదు. ఈ 4 ప్రవృత్తులు ఎప్పుడైతే మనలో గనక మార్పు తీసుకురాలేదో అప్పటి వరకు మనం అసంపూర్ణులమే. అంటే ఇంద్రియాలను ఇంకా మనం కంట్రోల్ చేసుకోలేదు అని అర్థం. అంటే ఈ దోషాల్లో పడి కొట్టుకుంటున్నాం. ఈ కనపడకుండా మనలో ఉంటానే ఉంటాయి. అవి మనం రోజు మనని మనం ప్రక్షాళన చేసుకోవాలి. మనం కడగాలి హృదయాన్ని ప్రభుజీ అన్నట్టు పైన బాడీనే కాదు హృదయాన్ని కూడా. హరే కృష్ణ మాతాజీస్ ఎవరు? అయితే అందుకని ప్రక్షాళన చేసుకోవడం హృదయంని ఇంపార్టెంట్. ఒక బాడీనే కాదు. ప్రభుజీ చెప్పినట్లు అన్నిటికంటే ముందు హృదయం కూడా చాలా, చాలా, చాలా ఇంపార్టెంట్. అందుకని ఈ చాప్టర్ ఈ శ్లోకంలో ఈ పాయింట్ అన్నమాట. అంటే మనం అవన్నీ దాటితేనే అప్పుడు మనం ఈ అసలు వెళ్ళాల్సిన స్టేజ్ దగ్గరవుతాం అన్నమాట. అంటే ఈ పుణ్య పాప ఫలాలు అనేది ఇవన్నీ స్టేజ్‌లు కూడా వదిలేసి ఆహ్, తర్వాత స్టెప్‌కెళ్ళగలుగుతుంటాం. అంటే అని చెప్పి ఇక్కడ మనకి కృష్ణ భక్తి భావన జీవనం అని చెప్పి అంటున్నారు కదా! ఆ స్టేజ్‌లోకెళ్తాం. అంటే భగవంతుడి మీద ఎప్పుడు కూడా ప్రేమ యొక్క సేవ చేయటానికి మనం రెడీ అయ్యి చేస్తామనమాట. ఏది స్వార్థం కోసం చెయ్యం. ఆయన మీద ప్రేమ ఇప్పుడు మనం మన పిల్లలకో, ఇంట్లో వాళ్ళకో చేసి ఏదన్నా వాళ్ళకిష్టమైనవి పెడుతున్నామనంటే, వాళ్ళకిష్టం అని చెప్పి చేశాము అనేలాగే భగవంతుడికి ఏవిష్టం, ఆయనకు వెన్నిష్టం, ఆయనకు పాలతోటి చేసినయి ఇష్టం. అలాగా ఆయనకి ఇలా అలంకరిస్తే మనమే అది రోజు శుభ్రంగా తయారవ్వాల్సింది. భగవంతుడిని కూడా పూలతోటి అలంకరించాలి, అన్నీ ఆయనకి పెట్టాలి. మనం ఆ తర్వాతే అవి ప్రసాదంగా తీసుకోవాలి. ఇలాంటిది ప్రతి క్షణం మనలో రావాలన్నమాట మార్పు. అట్లా మనకొస్తే అప్పుడు భగవంతుడిని ఎలా తెలుసుకుంటాం మనం? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అన్నిటిని మనం అప్పుడు త్యజించి ఆయనని శరణు పొందుతాం. అప్పుడు మనకి ఈ పాప ఫలాలని వీటి గురించి అన్నీ వదిలేసి భగవంతుడు ఏం చేస్తాడు మనని, మీరేం భయం అనేది లేదు మీకు, నేనున్నాను మీకు అని చెప్పేసి ఆయన మనని ఆయన దగ్గరికి తీసుకెళ్ళిపోతారు. అప్పుడు మనం ఎలా వెళ్తాం ఇవన్నిటిని ఈ స్టేజ్‌కి రావడానికి? పృథు మహారాజు గనుక ఆ ప్రజలకు ఒక గురువుగా ఎలా చెప్తున్నారో, అలాగా అసలు మనం రోజు గురువు చెప్పినవి వినాలి, ఆచరించాలి.
అందరితోటి సాంగత్యంలో ఉండాలి భక్తులతో. అప్పుడే ఇది మనకి అనుక్షణం భగవంతుడిని ఇంకా మర్చిపోవడం అనేది లేకుండా, మన భౌతికమైన వాటిల్లో పడకుండా కాపాడుతుంది. శరణ్ జొచ్చి స్టేజ్‌కి రావటానికి అర్హుల్ని చేస్తుందన్నమాట. తర్వాత శ్లోకం. హరే కృష్ణ ప్రభుజీ. కంటిన్యూ చేయమంటారా ప్రభుజీ? 28కి వచ్చాను ఇప్పటికి. హరే కృష్ణ. హరే కృష్ణ అమ్మా. ఇంకా ఎన్ని శ్లోకాలు Continue. కావాలి? ఇంకెన్ని శ్లోకాలు ఉన్నాయి? ప్రభుజీ ఇంకా ఒక 22 శ్లోకాస్ దాకా ఉన్నాయి ప్రభుజీ. ఓకే. సో మొత్తం లెట్ 52 ప్రభుజీ. 28కి వచ్చాను ఇప్పటికి. ఓకే, లెట్ సంబడి ఎల్స్ సమ్మరైజ్ ది రెస్ట్ ఆఫ్ ది శ్లోకాస్. ఓకే ప్రభుజీ. అందుకే అంటే అడుగుతున్నాను ప్రభుజీ. ప్రిపేర్ అయ్యాను కానీ అంటే క్లాస్ టైం గురించి నేను అడిగింది ప్రభుజీ. ఓకే. సో అంటే ఎక్కువ హౌ మచ్ మోర్ టైమ్ యూ నీడ్ టు కవర్ ఆల్ ఆఫ్ దెమ్? ఇంకా కనీసం ఒక 20 మినిట్స్ 25 మినిట్స్ పడుతుంది ప్రభుజీ. ఐ ట్రై టు కంప్లీట్ ప్రభుజీ. బ్రీఫ్ చేసి 8 అవుతుంది అనుకోండి, 8 o'clockకి. ఓకే. ఇంకొకరికి హాఫ్ ఉన్నాయి కదా, ఇంకొకరికి అవును ప్రభుజీ. అవును ప్రభుజీ. లెట్ us గివ్ ఇంకొకరికి అవకాశం ఇస్తే దే విల్ అట్లాగే కవర్ ప్రభుజీ. రెస్ట్ ఆఫ్ ది శ్లోకాస్. సో ఓకే దట్ ప్రభుజీ. ఇద్దరు కవర్ చేసినట్టు అవుతుంది. అవును ప్రభుజీ. అట్లాగే ప్రభుజీ. అందుకే అడుగుతున్నాను. అంటే Yeah. క్లాస్ 1 hour దాటిపోయిందని అడిగాను ప్రభుజీ. సారీ Yeah. ప్రభుజీ. No problem. So you can conclude and then we'll see. హరే కృష్ణ ప్రభుజీ. మాతాజీస్ అందరికి. నేను అంటే అర్థం చేసుకున్నది ఈ శ్లోకాలు అది పృథు మహారాజు ఉపదేశాలు అనే దీంట్లో, ఈ అధ్యాయంలో ఏంటి అంటే, మనం గురువు చెప్పినవి ఆచరణలో పెట్టి, మనం రోజు కూడా జపం చేసుకుంటూ హరినామం అనేది ఎంతో ఇంపార్టెంట్. మన హృదయంని ఎట్లా అది క్లీన్ చేస్తుందో మనకందరికీ అనుభవమే. మనలో ఎంత మార్పు వచ్చిందో మనం తెలుసుకున్నాము. అట్లాగే ప్రతి పనిలో కూడా భగవంతుడికి అర్పణ చేసేటట్లుగా మన కోసం కాకుండా అనేది చేస్తూ మనం ఇలా చేస్తూ ప్రతి ఒక్కళ్ళం కూడా ఇంకొకళ్ళకి అది చెప్పి అర్థం చేసి, వాళ్ళు కూడా ఆ మార్గంలోకి వచ్చేలాగా చేసి, సమాజంలో మార్పు తీసుకొచ్చి భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి మనకి అర్హత తెచ్చుకుని భగవంతుడు సంతోషపడి ఆయనకు శరణు పొందేలాగా మనని మనం తయారు చేసుకొని అంటే అంతా రెడీ అయిపోవాలి శరణు పొందటానికి అని నాకు అర్థమైంది. తప్పులు చేయకూడదు, మోస ప్రవృత్తి అవన్నీ పోగొట్టుకొని అన్ని ఆచరణలో పెట్టాలి గురువు చెప్పినవి అని చెప్పి అర్థమైంది. హరే కృష్ణ ప్రభుజీ. అందరూ మాతాజీ ప్రభుజీ తప్పులుంటే క్షమించండి ప్రభుజీ అందరూ. నేను ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను ఈ క్లాస్. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్స్ అమ్మా. బాగా చాలా కవర్ చేశారు. సో కంటిన్యూస్గా ఇక్కడ ఆగకుండా మీరు యువర్ ఫ్లో వాజ్ వెరీ గుడ్. లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యూ హ్యావ్. థ్యాంక్ యూ ప్రభుజీ. నేను అక్కడ ఉన్నదే చెప్పాను కానీ ప్రభుజీ మీరు చెప్పింది అసలు మీరైతే ఒక్క శ్లోకంకి ఎంత చెప్తారో ప్రభుజీ. ఈసారి ఇది కొత్తగా ప్రభుజీ అధ్యాయం చెప్పడం, అందుకని అంత ఇలాబరేట్ ఇంకేం చేయకుండా అక్కడ ఉన్నదే బ్రీఫ్ చేసుకుంటూ చెప్పాను ప్రభుజీ అంతే. That's what we need, summary. సమ్మరీ ప్రభుజీ అంతే. సో వెరీ నైస్. చాలా కవర్ చేశారు. మళ్ళీ ఒకసారి రివ్యూ అయింది నాకైతే. వెనక్కి వెళ్ళి ఒక్కొక్క శ్లోకం చదువుతున్నట్టుగా అనిపించింది. నైస్. ఓకే. ఎనీబడి హ్యావ్ శ్లోకం ఇంకా ట్రాన్స్లేషన్ చదవలేదు ప్రభుజీ, ఎందుకంటే మళ్ళీ టైం కన్స్ట్రైంట్ కదా మనకి అని నేను అవన్నీ అట్లా చదవలేదు ప్రభుజీ. అవును. ఎస్. ఓకే. కానీ ప్రభుజీ చాప్టర్ చదువుతుంటే భగవద్గీత భాగవతం మొత్తం మళ్ళీ రిపీట్ అయినట్టుంది ప్రభుజీ, అంత సారం అంతా. అది సంగతి. ఎస్.
ఒక్కసారి మీరు మొత్తం రివిజన్ అందుకే ఈ అయిపోద్ది మళ్ళీ. చాప్టర్ కి ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చారనేది అర్థమైంది ప్రభుజీ. యాహ్! మనకి వేరేవన్నీ ప్రేయర్స్ ఉంటాయి ప్రభుజీ. వేరే కుంతి మహారాణి, బ్రహ్మదేవుడివి, ప్రహ్లాదుడివి, గజేంద్రుడివి అలాగా. అది డిఫరెంట్. అది భగవంతుడిని స్తుతించటం ఉంది. ఇదేమో ఉపదేశాలు ప్రభుజీ. యెస్. కంప్లీట్‌గా ఇది ప్రజలకి మంచి చేకూర్చడం కోసం గదా! అందుకని ఇది యెస్. వేరు. బావుంది ప్రభుజీ. థాంక్ యూ సో మచ్ ప్రభుజీ థాంక్ నాకు ఈ యూ. అవకాశం ఇచ్చినందుకు. థాంక్ యూ. ధన్యవాదాలు సో ప్రభుజీ. హరే కృష్ణ. ఎనీబడీ హావ్ ఎనీ క్వెషన్స్, కామెంట్స్? మాధవి. హరే కృష్ణ. హరే కృష్ణ. ధన్యవాద్ ప్రణామం హరే కృష్ణ. ప్రభుజీ. హరే ధన్యవాద్ కృష్ణ. ప్రణామం మాతాజీ, చాలా బాగా చెప్పారు. హరే మాతాజీ ఒక కృష్ణ చిన్న మాతాజీ డౌట్ ఏంటంటే, ప్రణామాలు. చెప్పండి. హరే కృష్ణ, ఒక చిన్న డౌట్ ఏంటంటే మాతాజీ, ఇంత మంచి మహారాజ్ కదా, మరి ఆయన పీరియడ్ లో ఆ భూదేవి ఎందుకు అన్ని దాచిపెట్టుకుంది, డ్రాట్ వచ్చేసింది అక్కడ, బాగా చాలా ఇది వచ్చేసింది అని అర్థం అవట్లేదు. చాలా రోజుల నుంచి ఒక పెద్ద డౌట్ గా ఉండింది మాతాజీ. ఆయన ఆయన టైంలో అని కాదు మాతాజీ. ఆవిడ ముందు నుంచి వేణు మహారాజ్ అప్పటి నుంచి ఆవిడ చాలా బాధలో ఉంది. అయితే ఇంకా తర్వాత ఆయనని శపించి బ్రాహ్మణులందరూ ఆయనని చంపేశారు కదా మంత్రాలతోటి. చంపిన తర్వాత కొంతకాలం, ఎంతో కాలం లేదు గ్యాప్. రాజే లేకుండా ఎలాగా అని చెప్పి అన్నప్పుడు ఈయన రాజుగానే పుట్టేశారు గదా! ఒక్కటేసారి. చిన్న పిల్లాడిగా గాదు గదా! సో, పృథు మహారాజ్ టైంకి మనకి అది కనపడుతుంది. డ్రౌట్ అన్నీ వచ్చేసి భూదేవి దుఃఖిస్తూ అట్లాగా మనకి గోవు రూపం తీసుకున్నవన్నీ. అంటే పృథు మహారాజుది అక్కడ మనకి తెలపడం కోసమే. వేణు మహారాజు లాంటి రాజులు కాదు కావాల్సింది ప్రజలకి. భూదేవి సంతోషంగా ఉండాలి అంటే పృథు మహారాజు లాంటి రాజు కావాలి అని చెప్పి మనకి పృథు మహారాజుని తీసుకొచ్చి చూపిస్తున్నారు భగవంతుడిక్కడ. నాకు అర్థమైందయితే అది మాతాజీ. అది ఆవిడ పృథు మహారాజుని విసిగించాలని అలా చేయలేదు మాతాజీ. ఆవిడ దుఃఖంతో ఉన్నది వేణు మహారాజు టైం నుంచి. ఆయనని అదే పంపించేసింది విధంగా బ్రాహ్మలు అందుకే. ఇప్పుడు మనం కూడా చూసాం కదా 2020లో ఇది వచ్చింది కరోనా, దానికి అది కనెక్ట్ అయిన కదా. ముందు ఉన్న రాజులు ఇలా చేసేసారు, అందుకని ఈ టైంలో మనకు కరోనా వచ్చింది. అది కదా మాతాజీ, అంతేనా ప్రభుజీ? మేము కూడా అట్లాగే అర్థం చేసుకున్నాం. మళ్ళీ చెప్పండి. ప్రభుజీ మీరు కరెక్ట్ చేయండి ప్రభుజీ. నేను చెప్పింది నాకు మాధవి ఇప్పుడు ఏం కరెక్టేనా? చెప్పారు? అది చెప్పారు. కరోనా ఏదో అన్నారు. కరోనా ఏంటి? కరోనా అంటున్నారు. నాకు అదే కరోనా కూడా అర్థం అలాగే కాదు. వచ్చింది కదా ప్రభుజీ, డ్రాట్ వచ్చినట్టుగా. సో అంటే మీరు వచ్చిన క్వశ్చన్ కి ముందున్న పాలన రాజులు అలా చేశారు కాబట్టి మనకు ఇలా వచ్చిందని. ఓకే ఓకే అంటే ఈ పీరియడ్ లోనే వచ్చింది కదా, మోదీ పీరియడ్ లోనే వచ్చింది కదా కరోనా. ఆఫ్ కోర్స్. ఎస్ ఎస్ ఎస్. కానీ ఏ రాజులు మారలేదు కదా మాతాజీ. ఆయనే ఉన్నారు ఇప్పటికి. ప్రపంచం అంతా ఆయనే ఉన్నారు. ముందు జనాలకి చాలా బాధపడ్డాం కదా, అది కాంగ్రెస్ గవర్నమెంట్ లో, అది ఫలితంగా కరోనా వచ్చింది అని. ఇప్పుడు వేణురాజు ఎలా అయితే పాలించాడో అలాగనే ఉండింది కదా ముందు కూడా మనకు. ఒక్క ఇండియా Kind కాదు of కదా similar. మాతాజీ, అలాంటి ప్రపంచం అంతా వచ్చేసింది అది. ఏదైనా ప్రకృతి correct. వికటిస్తుంది, అది మనం తీసుకోవాల్సింది. అది ఒక్క ప్లేస్ అని కాదు, ప్రకృతి ఎప్పుడు వికటిస్తుంది. ఇలాంటివి మరీ అతి అయిపోతున్నప్పుడు ప్రజల్లో అంటే అనేది అక్కడ కూడా చాలా మంది తెలుసుకోవాలి. ఇలాగే ఉండి ఉంటారు. ఇప్పుడు ఎన్నో గోహత్యలు అవన్నీ జరిగాయి కదా అక్కడ కూడా. అవును అవును మాతాజీ. బేసికలీ కార్మిక్ రియాక్షన్ అంతే, ఏం లేదు. ఎవరు ఎవరు లేదని కాదు. ముందు జరిగిన దానికి కార్మిక్ రియాక్షన్. యూ హ్యావ్ టు టేక్ ఇట్ అంతే. ఓకే, ఇంకా హరే కృష్ణ మాతాజీ. మాతాజీ బాగుంది క్లాసు. ఒకటి నాకు ఇందులో బాగా అర్థమైంది ప్రభుజీ. ప్రభుజీ ఇప్పుడు పృథు మహారాజు రాజు, అలాగే మన దేహానికి ఈ జీవుడే ఒక రాజు. ఈ క్షణం మన ఇంట్లో సరిగా లేదు అని అంటే మనం తీసుకున్న అంటే భూతరుణం, దేవరుణం, మనుష్య రుణంలో ప్రాపర్ గా చేయలేదు, అందువల్ల ఇలా ఉంది.
దాన్ని ప్రక్షాళన చేయడానికి హరినామ స్మరణ ఒక్కటే మెయిన్ కాన్సెప్ట్. హరినామ స్మరణ చేస్తూ దాన్ని నిర్మూలించడానికి అనుక్షణం ప్రయత్నిస్తేనే ఇల్లు అంతా శుభ్రపరుస్తూ సంతోషంగా సుఖశాంతులతో ఉండగలిగి కృష్ణుడిని తీసుకురాగలము అన్నది అర్థమైంది ప్రభుజీ. ఇది మన రాజ్యం అంటే రాజ్యమే కావాలి అని లేదు. ఇంటికి మన దేహానికి, ఇంటికి కూడా మనం కూడా రాజే అని అనిపించింది ప్రభుజీ. అవును. మాతాజీ మనకి కంటెంట్‌మెంట్ ఒస్తది మాతాజీ ఫస్ట్ ఇది. ఇంకా ఈ కోరికలు అనేవి అక్కడికి ఫుల్ స్టాప్ అయిపోతాయి. ఇందులోకొచ్చినాక తెలుసుకుంటాం మనం. ఎందుకు మనం బ్రతుకుతున్నాం? ఏం చెయ్యాలి ఇక? నెక్స్ట్ ఏమవుతది మనదింక లైఫ్? ఉన్నది చాలా ఎప్పుడు దాకా తెలీదు మనకి. ఎన్నాళ్ళో తెలీదు. దానికి మనం ఎంత తొందరగా మనం ప్రాపర్‌గా యుటిలైజ్ జేసుకోవాలి అనేదొస్తే అసంతృప్తులు ఉండవింకసలు. ఏవి కూడా. ఉండకుండా మనం ఉన్న దాంతోటి ఏదుంటే అది పచ్చడవని, కూరవని, ఇంకో పండగలాగా అవని. అన్నీ ఈక్వల్‌గానే తీసుకుంటాం. భోజనం అనేది బట్టలవని, ఇల్లవని ఉన్న దాంతోటి మనం మనకిచ్చారు దేవుడి కంఫర్ట్స్. ఓకే. బతుకుతున్నాం. కానీ ఇంకా మోర్ కోసం తాపత్రయపడం. అది మాతాజీ. హరే కృష్ణ. ప్రభుజీ మీరు చెప్పండి ప్రభుజీ. కరెక్ట్ చేయండి ప్రభుజీ. నాకు తెలుసని చెప్తున్నా నేను. Okay. Yeah. Whatever you are saying is correct. Yeah. Yes. ఇంకా థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ హరే యూ కృష్ణ. మాతాజీ. హరే కృష్ణ. ప్రభుజీ నిన్న విశాఖ మాతాజీ ఒకటి చెప్పారు. అడాప్టబిలిటీ కోఎఫిషియంట్ అంటే సిచ్యువేషన్‌ని ఎలా అడాప్ట్ చేసుకుంటూ ఆ సిచ్యువేషన్‌లో ఇన్‌స్పైర్డ్‌గా కృష్ణుని స్మార్ట్‌నెస్ ఇన్‌స్పైర్ చేయడానికి. అంటే మన ఎంత సాధన ఎక్కువగా ఉంటే అది అంత అడాప్టబిలిటీ అవుతుందంట. అలాగే పృథు మహారాజు క్వాలిటీస్ ఏవైతే ఆలోచించారో అవన్నీ అంత అడాప్టబిలిటీగా ఆ సాధన చేస్తూ రావాలి అని అనుకుంటున్నా ప్రభుజీ అందరికి. హరే కృష్ణ. అవును. అవును మాతాజీ. హరే కృష్ణ. Yeah. Adaptability. Accommodating. Include చేయడం. Yes. Okay. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామ్. దండోత్ప్రణామ్ బ్రో. హరే కృష్ణ వర్ష మాతాజీ దండవత్ ప్రణామ్. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామ్ ప్రభుజీ. చాలా బాగా చెప్పారు మాతాజీ. ఫ్లో మాత్రం కంటిన్యూస్ ఫ్లో, ఎక్కడ ఆగకుండా అద్భుతంగా చెప్పారు మాతాజీ. దానితో తగ్గట్టుగా ఉదాహరణలు ఇవ్వడం అక్కడ చాలా చాలా కవర్ చేశారు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే. రెస్ట్ ఆఫ్ ద శ్లోకాస్ ఎవరు చేస్తారు? ఇంకెవరన్నా సమ్మరీ చేయగలరా? సునీత మాతాజీ మీరు చేయగలరా? చేస్తాను ప్రభుజీ. ట్రై చేస్తాను ప్రభుజీ. టుమారో నాకు హాలిడే. ఐల్ ట్రై ద బెస్ట్. బట్ సుమనా మాతాజీ ప్రిపేర్ అయ్యారు ప్రభుజీ. అవునా? సుమన మాతాజీ ఉన్నారా? మాతాజీ రేపు వర్కింగ్ డే కదా, నాకు అవదు మాతాజీ. యూ కెన్ టేక్ ఇట్ మాతాజీ. షూర్ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఐల్ డూ ఇట్. ఏం చేస్తారంటే ఇప్పుడు మాతాజీ 52 కదా, 30 అంటే ఇంకా 28th నుంచి చెప్పాలి ప్రభుజీ. ఓకే. +2 30 22 ఆల్మోస్ట్ 25 శ్లోకాస్ ఉన్నాయి. ఏం చేస్తారంటే మీరు ఒక్కో శ్లోకానికి ఒక్కొక్క పాయింట్ పెట్టుకోండి. షూర్ ప్రభుజీ. శ్లోకం అంటే ట్రాన్స్లేషన్ పర్పోర్ట్లో వాట్ ఎవర్ ద బెస్ట్ పాయింట్ పర్పోర్ట్లోకి వెళ్తే చాలా పాయింట్స్ ఉంటాయి. అలా కాకుండా ట్రాన్స్లేషన్లోనే వాట్ ఈస్ ద సమ్మరీ ఆఫ్ ద ట్రాన్స్లేషన్, ఒక పాయింట్లో చెప్పాలి, 1 సెంటెన్స్లో. ఓకే ప్రభుజీ. అలాగా మీకు ఆల్మోస్ట్ 25 పాయింట్స్ అవుతాయి. ఎస్ ప్రభుజీ. అంటే అది ఎప్పుడు సాధ్యమైందంటే మీకు ఆ శ్లోకం అర్థమైంది అనుకోండి, అప్పుడు దాన్ని ఆ సమ్మరీ అంతా ఒక పాయింట్లో పెట్టి ఒక సెంటెన్స్లో పెట్టేస్తారు. షూర్ ప్రభుజీ. అంటే దానికి మీరు యూ హావ్ టు రీడ్ మల్టిపుల్ టైమ్స్. థ్యాంక్ యూ ప్రభుజీ. ఆ సమ్మరీ వస్తుంది మీకు. రైట్. షూర్ ప్రభుజీ. ఎస్ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ ఆపర్చునిటీ. హరే కృష్ణ. హరే కృష్ణ. సో
Yes, then we'll go to next chapter. And on the next assignment is, there are how many? 4 or 5 chapters. The last 22. 18 నుంచి అనుకుంటా 18, 19, 20, 21, 22 5 చాప్టర్స్ అనుకుంటా. ఇట్స్ కాల్డ్ ఐడియల్ లీడర్షిప్. ఐడియల్ లీడర్షిప్ ఎలా ఉండాలి అన్నదానికి అది ఎవరైనా సమరీ చేయగలిగితే 5 చాప్టర్స్, దట్ వుడ్ బి గ్రేట్. విల్ సీ, లెట్స్ ఫినిష్ 22nd చాప్టర్ అండ్ ఆ తర్వాత చూద్దాం. ఓకేనా? సో నిర్జల ఏకాదశి ఎప్పుడు? రేపు ఎల్లుండా? 18th ప్రభుజీ. ఆ? మంగళవారం 18th ప్రభుజీ. ఇవాళ 16th, ఇక్కడ 18th ప్రభుజీ. ఓకే. సో ఆఫ్ కోర్స్ మన ఎల్లుండి వాళ్ళు ప్రభుజీ. చాలా సో మన వాళ్ళు చాలా మంది ఆల్రెడీ నిర్జల ఏకాదశి చేస్తున్నారు. పెద్ద స్పెషాలిటీ ఏం లేదు, బట్ కొంతమంది చేయని వాళ్ళకి, సో ఇది అందరికీ నిర్జల ఏకాదశి. సో అందరూ చేయడానికి ప్రయత్నం చేయాలి. చేస్తూ మధ్యలో ఇంకా లేకపోతే పర్వాలేదు, బట్ అట్లీస్ట్ ప్రయత్నం అయితే చేయాలి. ఎందుకంటే మనకు తెలుసు కదా, పాండవ నిర్జల ఏకాదశి యొక్క ప్రాశస్త్యం ఏంటంటే, మిగతా ఎన్ని 24 ఏకాదశిలో, సో ఏదైనా ఒక ఏకాదశి మిస్ అయినా కూడా, సో అన్ని ఏకాదశిలో ఫలితం రావాలి అంటే, ఏ ఏకాదశి ఫాలో అవ్వకపోయినా ఈ ఒక్క ఏకాదశి ఫాలో అయితే సంవత్సరంలో ఉన్న అన్ని ఏకాదశిలో చేసిన ఫలితం రావాలంటే ఈరోజు నిర్జల ఏకాదశి, ఆ రోజు ఎల్లుండి నిర్జల ఏకాదశి చేయాలి. సో కాబట్టి చూడండి, అంటే ఇది ఎలాంటిదంటే జాక్పాట్ లాంటిది అనమాట. రైట్? భగవంతుడు రకరకాల అవకాశాలు ఇస్తున్నాడు మనకి. చేసే వాళ్ళకి ఇయర్ లాంగ్ చేయమన్నాడు, చేయలేని వాళ్ళకి ఒక్కోసారి చేయమన్నాడు. సో మెనీ ఆపర్చునిటీస్. సో కాబట్టి చేయడానికి ప్రయత్నం చేద్దాం. రైట్? అదొకటి. ప్రభుజీ, నిర్జల ఏకాదశి అంటే రేపు మార్నింగ్ నుండి నెక్స్ట్ మళ్ళీ ద్వాదశి పారాయణం వరకు వాటర్ కూడా తీసుకోకూడదు, ఆమె రైట్ ప్రభుజీ? ఎస్, యాక్చువల్గా ఏంటంటే వేదిక్ క్యాలెండర్ 24 hours, అంటే మార్నింగ్ 6 నుంచి నెక్స్ట్ మార్నింగ్ 6 వరకు, సూర్యోదయం నుంచి ఇంకో సూర్యోదయానికి. దట్స్ హౌ అవర్ క్యాలెండర్. కానీ జనరల్గా ఏం చేస్తారంటే నైట్ 12 o'clock నుంచే చెప్తారు. నేనేమంటా అంటే 6 o'clock ముందు వరకు, మేబీ గెటింగ్ అప్ at 4 o'clock, డ్రింక్ ఎనఫ్ వాటర్. అందులో సమ్మర్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో ఇంకా ఏం చెప్తారంటే, ఆ నైటు కొంచెం తక్కువగా తిని, రైట్, ఎర్లీగా తిని తక్కువగా తిని ఎనఫ్ వాటర్ తాగేసి దెన్ స్టార్ట్. సో వీలైతే ఇంట్లో ఉండటం మంచిది, ఎటు వెళ్ళకుండా, సో దట్ వీ కెన్ కన్జర్వ్ ఎనర్జీ. రైట్? ఉపవాసరం, నేను ఎక్కడ వింటున్నా నేను, ఉపవాసరం యాక్చువల్గా అది, దాని మీనింగే కంప్లీట్గా మారిపోయింది. అది ఉప అంటే నియర్, వాసం అంటే నివసించటం, దగ్గరగా నివసించటం. ఎవరికి దగ్గరగా నివసించాలి? భగవంతునికి దగ్గరగా వసించాలి. దట్ ఈస్ ద హోల్ ఐడియా. ఏకాదశి యొక్క గొప్పతనం, యొక్క ఉద్దేశం ఏంటంటే భగవంతునికి దగ్గరగా ఉండాలి. కనీసం 15 రోజులు ఒకసారి, రోజు ఉండాలి, కానీ 15 రోజులు ఒకసారి అయినా ఉండాలి. దాన్ని మన వాళ్ళు ఏం చేశారు, హిందూస్ ఉపవాసరాన్ని కాస్త ఉపమావాసరంగా చేశారు. అంటే ఆ రోజు ఏం చేస్తారు, మన వాళ్ళు ఉప్మా తింటారు. ఉప కాస్త ఉప్మా అయింది. నో, ఉపమావాసరం కాదు, అది ఉపవాసరం.
అంటే ఎప్పుడు మనం భగవంతుడికి దగ్గరగా ఉంటాం? మిగతా వాళ్ళకి దూరంగా ఉంటే భగవంతుడికి దగ్గరగా ఉంటాం. అవునా? ఎందుకు తినొద్దంటారంటే, ఇంకా రోజంతా వండుకోవడం, కడుక్కోవడం, ఊడ్చుకోవడం, తుడుచుకోవడం సరిపోద్ది కదా! ఇక భగవంతుని దగ్గర ఎక్కడ ఉంటావు నువ్వు? పొయ్యి దగ్గర ఉంటాం. కిచెన్‌కి దగ్గరగా ఉంటాం. అందుకని ఏం చేశారంటే తిండి ఆపేయమని చెప్పారు. తిండి ఆపేసి అన్నీ అయిపోతాయి కదా! కడిగేది లేదు, ఊడ్చేది లేదు, తుడిచేది లేదు, కట్ చేసేది లేదు, ఏమీ లేదు ఇంకా. దట్ ఈస్ ద హోల్ ఐడియా. యాక్చువల్ రోజు చేయాలి అట్లాగా, కానీ కనీసం 15 రోజులకు ఒకసారి. సో అది ఉపవాసం. దానివల్ల చాలా బెనిఫిట్స్. ఒకటేమో హెల్త్ బెనిఫిట్, రైట్? క్యాన్సర్ రాకుండా ఉండడానికి అది నంబర్ 1 మెడిసిన్. రెండవది, సరే ఇంకా అది ఎట్లా అవుతుంది, మన చేతిలో ఏం లేదు. రెండవది ఏంటంటే భగవంతుని యొక్క సేవ. ఎక్కువగా చదవటం, ఎక్కువగా వినటం, ఎక్కువగా జపం చేయటం. మన వాళ్ళు ఆల్రెడీ చేస్తున్నారు. మోర్ దాన్ ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు. ఒక్కొక్కరు 100, 108, 128, 150, 160, 200 రౌండ్లు జపం చేస్తున్నారు మన వాళ్ళు. శివబాబు పంపిస్తే ప్రభుజీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రియల్లీ అన్నారు ఆయన. ఇట్లా చేస్తున్నారా? నేను మా వాళ్ళ చేత 64 రౌండ్లు చేయించడానికి కష్టాలు పడుతున్నా నేను, కానీ ఇవాళ చాలా బాగున్నారు అని చెప్పి ప్రభుజీ మెచ్చుకున్నారు. ఎస్, దట్ ఈస్ ఆల్. దట్ ఈస్ ద పర్ఫెక్షన్, రైట్? బికాజ్ ఈరోజు కనీసం 64 కొట్టడం అనేది పర్ఫెక్షన్. ఇట్లా చేస్తున్న తర్వాత ముచ్చట ఇట్లో అట్లా చేయాలి. ఎట్లో అట్లా చేస్తున్నా బాగా చేయాలి. సో ఆ విధంగా మనం బాగా ఎంకరేజ్ చేయాలి. బట్ దట్స్ ఆల్. సో దాట్ విల్, ఇప్పుడు ఎవరు చెప్పారు, భగవన్నామం చేస్తే అన్ని పనులు చక్కబెడుతుంది. అది అంత మంచిని తీసుకొస్తుంది, అన్ని చెడులను తీసేస్తుంది. అది భగవన్నామానికి ఉన్నటువంటి గొప్పతనం. మనమేం స్పెషల్గా ఒక్కొక్కటిగా రిటైల్ బిజినెస్ చేయాల్సిన అవసరం లేదు. ఇట్స్ హోల్సేల్ బిజినెస్. ఇది భగవంతుని పట్టుకున్నాం, భగవంతుడు అన్నీ టేక్ కేర్ చేస్తాడు. ఏం ఉండాలో ఉంచుతారు, ఏం తీసేయాలో తీసేస్తారు ఆయన, అంతే. కాబట్టి అందరం నిర్జల్ కనీసం 64 జపం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ దండోత్ ప్రణామం ప్రభుజీ. ప్రభుజీ జస్ట్ గౌరాంగ ప్రభుజీ ఒక లెక్చర్ లో చెప్తున్నారనమాట నిర్జల్ గురించి. అంటే అక్కడ కొంతమంది బ్రహ్మచారులు వాళ్ళు అంటున్నారు కదా, వాళ్ళ ప్రిపరేషన్ ఎలా ఉంటుందంటే ఒక 3 days బిఫోర్ 4 days బిఫోర్ నిర్జల్ ఉంటే ఇప్పటి నుంచే మొదలు పెడతారు. హరే కృష్ణ. 4 days బిఫోర్. హరే కృష్ణ ప్రభుజీ. అది వాళ్ళ గౌరంగ ప్రభు ఏం చెప్తున్నారంటే, నిర్జల్ అంటే ఎట్లా అంటే వాళ్ళు ఆ రోజు చేయాల్సిన సర్వీసెస్ కూడా మానేస్తుంటారు. ప్రభుజీ 4 दिन के बाद నిర్జల్ అయినా ప్రభుజీ थोड़ा ఎనర్జీ సేవ్ कर रहे हैं సరే అంటే 4 రోజులు ఆ తర్వాత నిర్జల్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళా ప్రభుజీ हम लोगों ने निर्जल किया बहुत टायर्ड हो गया ప్రభుజీ అంటే చేయాల్సిన పనులు కూడా మానేసి నిర్జల్ కోసం ప్రిపేర్ అవ్వడానికి ఒక 4 రోజుల ముందు 4 రోజుల తర్వాత. ఆ లెవెల్లో ఉంది మన ఏకాదశి. ఎస్, నో మన వాళ్ళు చాలా ఎక్స్పర్ట్లు. దే ఆర్ డూయింగ్ నిర్జల్ విత్ 160 rounds. సో వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ దెమ్. ప్రభుజీ నేనైతే చేస్తున్నాను కానీ 4 years నుంచి 5 years నుంచో. టాబ్లెట్లు మాత్రం మీరు అన్నారు ఒక గుక్క నీళ్ళతోటి వేసుకోండి అమ్మ, మరి వేసుకోకపోతే ఎట్లా అని. దట్స్ ఫైన్. టాబ్లెట్స్ ఓకే, అదొక్కటి వేసుకుంటున్నాను ప్రభుజీ. దట్స్ ఫైన్.
తినకపోయినా ఇంకా మింగేయడమే గానీ మెడిసిన్ తీసుకోవాలి కదా. చేస్తున్నాను. యా దట్స్ ఫైన్. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ఆ. మనం అంటే ఇప్పుడు ఆచమనం ఈజ్ నాట్ అది జల్ తీసుకున్నట్టుగా రాదు కదా ప్రభుజీ. ఆచమనం చేయాలి కదా. ఆచమను తర్వాత చరణామృతు మెడిసిన్స్ ఇవన్నీ ఏవి కౌంట్ అవ్వవు. ఓకే ఓకే. కృష్ణుడికి తెలుసు ప్రభు మనం ఏం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం కృష్ణుడికి తెలియదు. వీ కెనాట్ చీట్ కృష్ణ, రైట్? అవునవును ప్రభుజీ. వీఆర్ చీటింగ్ కృష్ణ, దెన్ వీఆర్ చీటింగ్ అవర్ సెల్స్. మనల్ని మనం మోసం చేసుకున్నట్టు. మనం ఎవరి కొరకు చేయట్లే కదా, మన కొరకే మనం చేసుకుంటున్నాం. కాపీ కొట్టి పాస్ అవ్వడం కాదు కదా ఇది. అట్లా ప్రభుజీ మనం ఇప్పుడు దేవుడికి భోగా ఆఫర్ చేస్తాం కదా, మరి అన్ని గ్రెయిన్స్ అన్ని వండేసి పెడతాం కదా, అన్నము పప్పు కూర అన్ని చేస్తాం కదా, మరి వాటిని ఎట్లా మరి ఏం చేయాలి పక్కన ప్రభుజీ? పెట్టాలి, పక్కన పెట్టాలి. తెల్లారి తినాలి. తెల్లారి తినాలి. భోగా పెట్టాం కదా, మరి బయట ఏం చేయలేం కదా అని చెప్పి తినేస్తే ఏంటి ఇంకా పోయిందట్టు. అదే అంటే ఇంకా ఇంట్లో అందుకని ఎవరైతే ఆ రోజు తినగలరో ఏం చేస్తామంటే బెటర్ టు ఆఫర్ ఫ్రూట్స్. సో దట్ ఈవెన్ ఫ్రూట్స్ కూడా తినమనుకోండి, బట్ ఏదైనా అదే ఫ్రూట్స్ కూడా తినాం కదా. సో దట్ దొరనమాట మనం ఏం ఆఫర్ చేస్తున్నాం అనేది ఇంకా మెటీరియల్, రైట్? ఓకే 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 ప్రభుజీ. కీప్ ఇట్ ఫర్ నెక్స్ట్. ఓకే. సో నెక్స్ట్ 1 month మోర్ రథయాత్రలు ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ వన్ మంత్. July 14th, July 13th, 2 days రథయాత్రాస్. July 7th కూడా రథయాత్ర ఉంది. గెట్ రెడీ ఫర్ దాట్. ఓకే. సో మనది ఎప్పుడు ప్రభుజీ మన రథయాత్ర? అనేదంటే 4 ఉన్నాయమ్మా. విచ్ రథయాత్ర మీరు మాట్లాడేది? మనది అంటే మై హోమ్ జ్యువెల్ అవి. మై హోమ్ జ్యువెల్ 13th అమ్మా. 14th ఏమో ఎన్సిసి. 14th మార్నింగ్ రాజ్ పుష్ప. 13th ఈవినింగ్ ఏమో ఎన్సిసి. ఈసారి ఎన్సిసికి వస్తాను ప్రభుజీ. రాలేదు ఎప్పుడు. రండి. ఎన్సిసి బాగా అవుద్ది, చాలా మంది వస్తారు. అండ్ July 7th రోజు మాతృశ్రీ నగర్ లో బయట చేస్తున్నాం, రోడ్ మీద కాలనీలో చేస్తున్నాం. ఈ 3 ఏమో కమ్యూనిటీలో లోపల, 5 ఏమో బయట రోడ్ మీద. సో దిస్ విల్ బి లిటిల్ మోర్ ఫన్ అవుట్ సైడ్ ప్రభుజీ. కాబట్టి. కొంచెం అది షెడ్యూల్ మార్చాం కదా ప్రభుజీ. ఈసారి రాజ్ పుష్పనేమో 12వ తారీఖు శుక్రవారం సాయంత్రం. అది కనుక్కున్నారా మీరు? అప్రూవల్ వచ్చేసింది. ఓకే, దెన్ వీ హ్యావ్ టు డూ ఇట్ ఆన్ 12th. దెన్ వీ హ్యావ్ టు షిఫ్ట్ ఇట్ ఫ్రమ్ 14th to 12th మార్చాలి. 12th ఈవినింగ్, 13th ఈవినింగ్, 14th ఈవినింగ్. యా ఓకే, విల్ డూ దట్. ఒకసారి మన ఫ్లైయర్స్ కూడా మార్చాల్సి మరి. ఫ్లైయర్ మార్చాను ప్రభుజీ, మీకు పెట్టాను కూడా. అవునా? ఓకే, విల్ డిస్కస్ దట్. ఓకే, సో నౌ 7th, 12th, 13th, 14th 4 days. ఇప్పుడు ఈ గ్రూప్ నుంచి ఏమైనా సర్వీసెస్ తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా అడగచ్చు ప్రభుజీ. చాలా మంది ఉంటారు. యా విల్ హ్యావ్ ఎ కాల్. సో ఈ 4 రోజుల్లో మీరు ఎక్కడ వీలైతే, ఏ రోజు వీలైతే ఆ రోజు మీరు ఎక్కడికి దగ్గరైతే అక్కడ వచ్చేసి మీరు రథయాత్రలో పార్టిసిపేట్ చేయొచ్చు. ఏమన్నా సేవ చేయాలనుకుంటే సేవ చేయొచ్చు, ఎలాంటి సేవ అయినా, రైట్? భోగా చేయడం కానీ అక్కడ, లేదంటే ఫ్లవర్ గార్లైన్స్ చేయటం, డెకరేషన్ చేయటం. సో మెనీ సర్వీసెస్ ఆర్ దేర్. సో ప్లీజ్ గ్రూప్లో పెట్టండి మీ ఇంట్రెస్ట్ ప్రకారం, మీ దగ్గర మీకు ఎక్కడ వీలైతే అక్కడ. దాన్ని బట్టి మనం అకామిడేట్ చేద్దాం. బట్ అందరు కనీసం ఏదో ఒక్క రథయాత్రలోనైనా పార్టిసిపేట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఎస్, అట్లీస్ట్ 1, ఇఫ్ నాట్ ఆల్.
I request everybody to participate in all Rath Yatras, but వీలైన బట్టి 4, 3, 2, 1 కనీసం 1. ఓకేనా? సో విల్ ఎండ్ ఇట్ హియర్. థ్యాంక్ యూ వెరీ మచ్. వాట్ ఈస్ ద టైమ్? 10:41. ఓకే. हरे कृष्णा. ग्रंथराज श्रीमद् भागवतम की जय. शिव प्रभुपाद की जय. निताय गौर हर प्रेमानंदे. हरि हरि बोल. उषा माता जी की जय. उषा माता जी की जय. हरि बोल.